ఓం శాంతి. आज का प्रातः क्लास है ఈరోజు ప్రాతः క్లాస్ అయ్యింది 16 अगस्त 1968। 16 ఆగస్టు 1968. शिव भगवान वाच శివ్ భగవాన్ వాచ్ अपन को आत्मा समझ करके बैठो। తమని తాము ఆత్మ అనుకుని కూర్చోండి. शिव भगवान वाच माना ही शिव बाबा समझाते हैं। శివ్ భగవాన్ వాచ్ అంటేనే శివ్ బాబా అర్థం చేయిస్తారు. समझाने वाला అర్థం చేయించేవారు कोई देहधारी नहीं है। ఎవరో దేహధారి కాదు. देहधारी आत्मा उसे कहा जाता है దేహధారి ఆత్మని ఎవరిని అనడం జరుగుతుంది అంటే जिसकी बुद्धि देह में धरी हुई हो। ఎవరి బుద్ధి అయితే దేహంలో ధరింపబడి ఉంటుందో, या లేక जिसकी बुद्धि को ఎవరి బుద్ధి అయితే देह आकर्षित करती हो, దేహం ఆకర్షితం చేస్తుందో उसको कहा जाता है देहधारी। వారిని అనడం జరుగుతుంది దేహధారి. जिसमें प्रवेश करता है ఎవరిలోనైతే ప్రవేశిస్తారో वो देहधारी हो सकता है, అతను దేహధారి అవ్వగలుగుతారు. परंतु प्रवेश करने वाला वो सुप्रीम रूह కానీ ప్రవేశించేటటువంటి ఆ సుప్రీం ఆత్మ देह को क्षण मात्र भी धारण करने वाला नहीं है। దేహాన్ని క్షణమాత్రం కూడా ధారణ చేసేది కాదు. वो बैठ बच्चों को समझाते हैं। వారు కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తారు. कि अपन को ఏమనంటే తమని తాము आत्मा समझ करके बैठो। ఆత్మ అనుకుని కూర్చోండి. तो कितना ध्यान देना चाहिए? అయితే ఎంత ధ్యాస అనేది పెట్టాలి? सुप्रीम रूह बैठ करके हमको समझाते हैं। సుప్రీం రూహ్ ఆత్మ కూర్చొని మనకి అర్థం చేయిస్తుంది. 63 जन्म तो 63 జన్మలైతే देहधारी దేహధారి मनुष्य गुरु आत्माएं हमको समझाती रही। మనుష్య గురువు ఆత్మలు మనకి అర్థం చేయిస్తూ వచ్చారు. उन्होंने तो हमको नहीं समझा पाया వారైతే మనకి అర్థం చేయించలేకపోయారు. कि हम आत्मा है, देह नहीं है। ఏమనంటే మనం ఆత్మలమయ్యాము, దేహం కాదు అని. और ही देह में बुद्धि फंसती चली गई। ఇంకా దేహంలో బుద్ధి అనేది ఇరుక్కుపోతూ వెళ్ళిపోయింది. अभी तो समझाने वाला स्वयं ఇప్పుడైతే అర్థం చేయించేవారు స్వయం रूहों का बाप है, ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. जिसे कहते हैं रूहानी बाप। అతనినే ఆత్మిక తండ్రి అని అనడం జరుగుతుంది. समझाते हैं क्योंकि तुम सब ब्रदर्स हो। అర్థం చేయిస్తారు ఎందుకంటే మీరందరూ కూడా బ్రదర్స్ అయ్యారు. आत्मा आत्मा ఆత్మ ఆత్మ भाई भाई हो। భాయి భాయి అయ్యారు, సోదరుడు సోదరుడు एक ही అయ్యారు. बाप से वर्षा लेना है। ఒకే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి. क्या ఏంటి? एक बाप से वर्षा लेने का मतलब क्या हुआ? ఒక్క తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేటటువంటి అర్థం ఏమయ్యింది? एक बाप से वर्षा लेने का मतलब है ఒక్క తండ్రితో వారసత్వాన్ని తీసుకునేటటువంటి అర్థం అయ్యింది कि बहुत तेरे ऐसे भी हैं ఏమనంటే చాలా మంది అటువంటి వారు ఉన్నారు. जो एक बाप से वर्षा लेने की बात भूल करके ఒక్క తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేటటువంటి విషయాన్ని మరిచిపోయి औरों में भी लटक पड़ते हैं। వేరే వేరే వారిలోని కూడా వేలాడబడతారు. औरों की समझाने को भी स्वीकार कर लेते हैं। వేరే వేరే ఇతరుల యొక్క అర్థం చేయించేటటువంటి దాన్ని కూడా స్వీకారం చేసేస్తారు. और बाप के वर्षे से మరియు తండ్రి యొక్క వారసత్వం నుండి वंचित रह जाते हैं। వంచితంగా ఉండిపోతారు.
कल 5000 वर्ष पहले भी ఉన్నది ఉన్నట్లుగా ఏ విధంగానైతే 5000 సంవత్సరాల కల్పం ముందు వలె కూడా बाप से वर्षा लिया था, తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకున్నాము. ऐसे ही అదే విధంగా अभी भी ఇప్పుడు కూడా एक ही बाप से वर्षा लेना है. ఒకే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి. कोई दूसरे వేరే ఇతరుల ద్వారా इब्राहिम बुद्ध क्राइस्ट आदि से वर्षा ఇబ్రహీం బౌద్ధ్ క్రైస్ట్ గురునానక్ ద్వారా వారసత్వాన్ని नहीं लेना है, या తీసుకోకూడదు. उनके followers से वर्षा లేక వారి యొక్క ఫాలోవర్స్ ద్వారా వారసత్వాన్ని नहीं लेना है, తీసుకోకూడదు. अथवा उनके आधारभूत లేక వారి యొక్క ఆధారమూర్తులు या उनके जो बीज हैं లేక వారి యొక్క బీజాలు ఎవరైతే ఉన్నారో उनसे भी हमको वर्षा వారి ద్వారా కూడా नहीं लेना है. మనకి వారసత్వాన్ని తీసుకోకూడదు. वर्षा नहीं लेने का मतलब है వారసత్వాన్ని తీసుకోకూడదు అంటే అర్థమయ్యింది उनकी बातों को कान पर नहीं धरना है. వారి యొక్క మాటల్ని చెవుల ద్వారా ధరించకూడదు. इसलिए बोला అందువలనే అన్నారు कि अनेकों से ज्ञान सुनेंगे అనేకుల ద్వారా జ్ఞానాన్ని వినినట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाएगा. అప్పుడు వ్యభిచారి జ్ఞానంగా అయిపోతుంది. फिर अब व्यभिचारी वर्षा सूर्यवंशी మళ్ళీ అవ్యభిచారి వారసత్వం సూర్యవంశీయులది नहीं मिल सकता. లభించలేదు. ज्ञान भी व्यभिचारी और अव्यभिचारी होता है. జ్ఞానం కూడా వ్యభిచారి అవ్యభిచారి అయి ఉంటుంది. एक बाप से सुनेंगे ఒక్క తండ్రితో జ్ఞానాన్ని విన్నట్లయితే तो अव्यभिचारी ज्ञान का वर्षा मिलता है. అప్పుడు అవ్యభిచారి జ్ఞానం యొక్క వారసత్వం లభిస్తుంది. औरों से सुनेंगे వేరే ఇతరితరులతో విన్నట్లయితే तो व्यभिचारी वर्षा मिल जाएगा. అప్పుడు వ్యభిచారి వారసత్వం అనేది లభిస్తుంది. अभी तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు कि हम सब आदि सनातन देवी देवताओं की राजधानी में थे. మనం అందరము కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజధానిలోని ఉండేవారిమి. आदि माना ही क्या? ఆది అంటేనే ఏమయ్యింది? आदि माना सतयुग का आदि नहीं. ఆది అనగా సత్యుగం యొక్క ఆది కాదు. सतयुग की नई दुनिया को भी आदि करने वाला कोई సత్యుగం యొక్క కొత్త ప్రపంచాన్ని కూడా ఆది చేసేటటువంటి వారెవరో है. ఉన్నారు. सतयुग में तो సత్యుగంలోనైతే पानी बाप ఆత్మిక తండ్రి जाता ही नहीं. వెళ్ళనే వెళ్ళరు. तो जरूर सतयुग से पहले అయితే సత్యుగం కంటే కూడా తప్పకుండా ముందు संगम युग में बाप आकर సంగం యుగంలో తండ్రి వచ్చి पुरुषोत्तम बनाते हैं. పురుషోత్తంగా తయారు చేస్తారు. और बाप से वर्षा मिलता है. మరియు తండ్రి ద్వారా వారసత్వం అనేది లభిస్తుంది. देवी देवताओं की राजधानी का. దేవీ దేవతల యొక్క రాజధానిది. जहाँ सूर्यवंशी थे ఎక్కడైతే సూర్యవంశీయులే ఉండేవారో और कोई भी दूसरे वंश के వేరే ఎవ్వరూ కూడా ఇతర వంశీయులు नहीं थे. ఉండేవారు కాదు. चंद्रवंशी भी पीछे आए हैं. చంద్రవంశీయులు కూడా వెనక వచ్చారు. क्या? ఏంటి? ब्राह्मणों की संगमयुगी दुनिया में भी బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని కూడా जब माला का सिलेक्शन होता है ఎప్పుడైతే మాల యొక్క సెలక్షన్ అనేది అవుతుందో तो चंद्रवंशी आत्माएं पीछे आती है ఎవరైతే చంద్రవంశీ ఆత్మలు వెనక వస్తారు, या पहले आती है. వెనక వస్తారా లేక మొదట వస్తారా? विजयमाला भी बाद में आवेगी. విజయమాల కూడా తర్వాత వస్తుంది. चंद्रवंशी आत्माएं पीछे पीछे आती हैं. చంద్రవంశీ ఆత్మలు వెనక వెనక వస్తారు. सूर्यवंशियों के पीछे पीछे
సూర్యవంశీయుల వెనక వెనక उनको फॉलो करती हैं। వారిని ఫాలో చేస్తుంది. रानियां किसको फॉलो करती है? రాణీలు ఎవరిని ఫాలో చేస్తారు? राजाओं को फॉलो करती है। రాజుల్ని ఫాలో చేస్తారు. तो बाप आकर के అయితే తండ్రి వచ్చి अव्वल दीन स्थापन करते हैं। అవ్వల్ ధీన్ ని స్థాపన చేస్తారు. दीन धर्म को कहा जाता है। ధీన్ ధర్మాన్ని అనడం జరుగుతుంది. अल्लाह अव्वल दीन की कहानी प्रसिद्ध है। అల్లాహ్ అవ్వల్ దీన్ కథ అనేది చాలా ప్రసిద్ధి. मुसलमान लोग भी इस बात को मानते हैं ముసల్మాన్లు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. कि पहले पहले ఏమనంటే మొట్టమొదట इस दुनिया में ఈ ప్రపంచంలోని अल्लाह का राज्य था। అల్లాహ్ రాజ్యం ఉండేది. बाप बैठ समझाते हैं తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. कि तुम सूर्यवंशी अर्थात विश्व का मालिक कैसे बन सकते हो। ఏమనంటే మీరు సూర్యవంశీ విశ్వానికి యజమానులుగా ఎలా తయారవ్వగలుగుతారు? कैसे बन सकते हो? ఎలా తయారవ్వగలుగుతారు? माँ में कम याद करो। నన్నొక్కడనే యాద్ చేయండి. कोई दूजन को याद न करो। వేరే ఇతరులను ఎవ్వరుని కూడా యాద్ చెయ్యొద్దు. कोई दूसरों की भी बात सुनेंगे, कान पर धरेंगे, दिल में धरेंगे, వేరే ఇతరుల విషయాలని వినినా కూడా, చెవులతో ధరింపజేసినా కూడా, హృదయంతో ధరింపజేసినా కూడా तो उनकी भी याद అప్పుడు వారి యొక్క స్మృతి కూడా आती रहेगी। వస్తూ ఉంటుంది. फिर विश्व के मालिक మళ్ళీ విశ్వానికి యజమానులుగా తయారవ్వలేరు. नई विश्व के मालिक बनना है కొత్త విశ్వానికి యజమానులుగా అవ్వాలా? तो सिर्फ मेरे को याद करो। అప్పుడు కేవలం నన్నే యాద్ చేయండి. तुम सब आत्माएं भाई भाई हो। మీరందరూ కూడా ఆత్మ ఆత్మ భాయి భాయి అయ్యారు. भाई भाई हो ये याद क्यों दिलाते हैं? భాయి భాయి అని చెప్పి ఇది గుర్తెందుకు చేస్తారు? याद इसलिए दिलाते हैं జ్ఞాపకం ఎందుకు తీసుకువస్తారు అంటే कि पक्का बुद्धि में बैठ जाए कि तुम्हारा बाप ఏమనంటే పక్కాగా బుద్ధిలో కూర్చోవాలి, మీ యొక్క తండ్రి एक है, ఒక్కరయ్యారు. दूसरा कोई धर्म गुरु వేరే ఎవరు ధర్మగురు या देहधारी तुम्हारा बाप దేహధారి ఎవరు కూడా మీ యొక్క नहीं है। కాదు. ऊंचते ऊंच भगवान ఉన్నతుడు భగవంతుడు एक ही है। ఒక్కరే అయ్యారు. उस सच्चे बाप के बच्चे सब साहबजादे हो। ఆ సత్యమైన తండ్రి యొక్క పిల్లలందరూ కూడా సాహబ్జాదీలయ్యారు. परिवार में పరివారంలోని 3 स्टेजेस होती है खास। 3 స్టేజ్లు అనేవి ముఖ్యంగా ఉంటాయి. साहब, సాహబ్, बीवी బీబీ, और बाकी बच्चे सब गुलाम। మిగతా పిల్లలందరూ కూడా గులాం. रचना क्या हो गई? రచన ఏమయ్యింది? बाप की बाप को डायरेक्शन देने वाली या बाप की తండ్రి డైరెక్షన్ ఇచ్చేవారయ్యారా, डायरेक्शन पर चलने वाली? లేక తండ్రి యొక్క డైరెక్షన్ మీద నడిచేటటువంటి వారయ్యారా? चलने वाली। నడిచేటటువంటి వారయ్యారు. ये बाप बैठ समझाते हैं। ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. क्या ఏంటి रचना? वो రచన ఎవరంటే रचयिता के ఎవరైతే पूरा ही कंट्रोल में हो। రచయిత యొక్క కంట్రోల్లో పూర్తిగా ఉంటారు. अगर रचना बाप
के कंट्रोल में नहीं है ఒకవేళ రచన తండ్రి యొక్క కంట్రోల్లో లేకపోయినట్లయితే तो वो रचना అప్పుడు ఆ రచన रचना नहीं है। రచన కాదు. कंस का मिसाल देते हैं। కంసుడి యొక్క ఉదాహరణ ఇస్తారు. कंस का बाप కంసుడి యొక్క తండ్రి कंस को क्या समझ बैठा? కంసుడిని ఏమనుకుని కూర్చున్నాడు? अपनी తమ యొక్క रचना समझ बैठा। రచన అనుకుని కూర్చున్నాడు. परंतु क्या वो उसके कंट्रोल में था? కానీ అతను తన యొక్క కంట్రోల్లో ఉండేవాడా? उग्रसेन के कंट्रोल से बिल्कुल बाहर था। ఉగ్రసేని యొక్క కంట్రోల్ నుండి పూర్తిగా బయట ఉండేవాడు. तो भी सत्ता उसके हाथ में देता चला गया। అయినా కూడా సత్తాని తన యొక్క చేతుల్లోకి ఇస్తూ వెళ్ళిపోయాడు. आखिरी లాస్ట్ కి रचना हाथ से निकल गई। రచన అనేది బయట చేతుల నుండి బయటకు వెళ్ళిపోయింది. नहीं तो లేకుంటే रचना रचयिता बाप की రచన రచయిత తండ్రి యొక్క मुट्ठी में रहनी चाहिए। గుప్పెట్లో ఉండాలి. आज रावण राज्य में क्या हाल है? ఈ రోజు రావణ రాజ్యంలో ఏం పరిస్థితి అయ్యింది? रचना रूपी जो बच्चे हैं రచన రూపీ ఎవరైతే పిల్లలు ఉంటారో वो माँ बाप के कितने कंट्रोल में रहते हैं? వారు తల్లిదండ్రుల యొక్క ఎంత కంట్రోల్లో ఉంటారు? एकदम कंट्रोल से बाहर। పూర్తిగా కంట్రోల్ నుండి బయటికి. होना चाहिए इतना कंट्रोल ఎంత కంట్రోల్ ఉండాలి అంటే कि भल बच्चे नौजवान भी हो जाएं భలే పిల్లలు నవజవాన్లు అయిపోయినా కూడా तो भी అయినా కూడా अपने को बाप का गुलाम समझ करके रहे। తండ్రి యొక్క గులాంగా అయ్యి అనుకోవాలి, ఉండాలి. बड़ा भी बच्चा हो तो भी बाप के सामने आंख उठाने की हिम्मत न पड़े। పెద్ద పిల్లవాడైనా కూడా తండ్రి ఎదురుగా కళ్ళు ఎత్తేటటువంటి ధైర్యం అనేది ఉండకూడదు. उसको कहते हैं आदि सनातन देवी देवता धर्म का फाउंडेशन। దానిని అనడం జరుగుతుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క ఫౌండేషన్. पारिवारिक व्यवस्था ऐसी मजबूत हो పారివారిక వ్యవస్థ అనేది అంత పటిష్టంగా ఉండాలి. कि धर्म सत्ता राज्य सत्ता पूरे परिवार की ధర్మసత్తా రాజ్యసత్తా పూర్తిగా పరివారంది एक हाथ में होनी चाहिए। ఒక్క చేతుల్లో ఉండాలి, ఒక్కరి యొక్క చేతిలో ఉండాలి. तब कहेंगे साहब जादे। అప్పుడు అనడం జరుగుతుంది సాహబ్ జాదే. अगर पूरे कंट्रोल में नहीं है ఒకవేళ పూర్తిగా కంట్రోల్లో లేకపోయినట్లయితే रचना रूपी बच्चे రచన రూపీ పిల్లలు तो साहबजादे की बजाय क्या कहे जाएंगे? అప్పుడు సాహబ్ జాదే రాజకుమారులకు బదులుగా ఏమనబడతారు? हरामजादे। హరాం జాదే. ये बातें बाप बैठ समझाते हैं। ఈ విషయాలని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. क्या ఏంటి? ये बाप की पहचान है? ఇది తండ్రి యొక్క గుర్తింపు అయ్యింది. क्या ఏంటి? कि साहबजादे సాహబ్ జాదే साहबजादियां సాహబ్జాదియా రాజకుమారులు రాజకుమారీలు साहब और बीबी సాహబ్ మరియు బీబీ భార్య परिवार में उनकी क्या स्टेज होनी चाहिए? పరివారంలో వారి యొక్క స్టేజ్ అనేది ఎలా ఉండాలి అని. ये फाउंडेशन कहाँ डाला गया? ఈ ఫౌండేషన్ అనేది ఎక్కడ వేయడం జరిగింది? సంగం యుగంలోని అని స్టూడెంట్ అన్నారు. उस बाप
की श्रीमत पर ही ఆ తండ్రి యొక్క శ్రీమతం మీదే बाप के साथ बाप का योग लगावेंगे తండ్రితోని తండ్రి యొక్క యోగాన్ని జోడించినట్లయితే तो तुम्हारे पाप कट जाएंगे। అప్పుడు మీ యొక్క పాపాలు కట్ అవుతాయి. इस बाप के साथ ఏ తండ్రితోని? जो ये बातों का क्लैरिफिकेशन देते हैं, ఎవరైతే ఈ విషయాల యొక్క క్లారిఫికేషన్ ని ఇస్తారో, समझानी देते हैं, అర్థాన్ని చేయిస్తారో, वो एक ही बाप है समझाने देने वाला। అది ఒక్కరే తండ్రి అయ్యారు అర్థం చేయించేటటువంటి వారు. और कोई दूसरा बाप వేరే ఇతరులు తండ్రులు ఎవ్వరు కూడా इन बातों की असली समझानी ఈ విషయాల యొక్క అసలైన అర్థం చేయించడం అనేది नहीं दे सकता। ఇవ్వలేరు. तो उस बाप की याद करने से तुम्हारे सब पाप कट जाएंगे। అయితే ఆ తండ్రిని మీరు స్మృతి చేసినట్లయితే అన్ని పాపాలు కట్ అయిపోతాయి. तो तुम्हारे सब दुख दूर हो जाएंगे। అప్పుడు మీ యొక్క అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. कहाँ? सतयुग में? ఎక్కడ? సత్యయుగంలోనా? सतयुग में नहीं, సత్యయుగంలో కాదు. तुम साहबजादे बन जाएंगे 100%। మీరు సాహబ్జాదే రాజకుమారులుగా 100% తయారైపోతారు. तो तुम्हारे सब दुख అప్పుడు మీ యొక్క అన్ని దుఃఖాలు दूर हो जाएंगे। దూరం అయిపోతాయి. इसी दुनिया में ఇదే ప్రపంచంలోని इसी शरीर से, ఇదే శరీరంతోని. इसलिए मुसलमान समझते हैं इस बात को అందువలనే ముసల్మాన్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. कि जब दुनिया की कयामत होगी ఎప్పుడైతే ప్రపంచం యొక్క ఖయామత్ అంతిమ సమయం అనేది వస్తుందో तो खुदा के बंदे అప్పుడు ఖుదా యొక్క ఎవరైతే బందే ఉంటారో बड़े मौज में रहेंगे। చాలా మౌజులోనుంటారు, कहते ఆనందంలో भी हैं, ఉంటారు. मालिक तेरे बंदे అంటారు కూడా, మాలిక్ తేరే బందే हम। హమ్. तब बंदे वंदना करते हैं। అప్పుడు అందరూ బందే వందన అనేది చేస్తారు, सर झुकाते हैं। శిరస్సుని వంచుతారు. अगर सर न झुकावे ఒకవేళ శిరస్సుని వంచకపోయినట్లయితే, श्रीमत पर न चले, శ్రీమతం మీద నడవకపోయినట్లయితే, अपनी मत चलावे, తమ మాటని నడిపించినట్లయితే, सर उठाई लेवे, తలని పైకెత్తేసినట్లయితే, तो वो बंदे नहीं है। అప్పుడు వారు బందే కాదు, పిల్లలు కాదు, वंदना करने वाले नहीं है। వందనని చేసేటటువంటి వారు కాదు. ग्लानि करने लग पड़ेंगे। గ్లాని చేయడం మొదలు పెట్టేస్తారు. ऐसे ग्लानि करने वाले అటువంటి గ్లానిని చేసేటటువంటి వారు बाप से आंखें नहीं मिलाते हैं। తండ్రితోని నేత్రాలని కలపరు, बाप से दृष्टिनि जब हमारी कलपरू। आंखें मिलती है తండ్రితోని మీ యొక్క దృష్టి అనేది కలుస్తుంది. तो तुम्हारे सब दुख दूर हो जाते हैं। అప్పుడు మీ యొక్క అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. आंखों के देखने से ही पता चल जाता है నేత్రాలతోని చూస్తేనే తెలిసిపోతుంది. कि एक दूसरे के प्रति ఏమనంటే ఒకరు ఇతరుల ప్రతి कितना प्रेम भाव है। ఎంత ప్రేమ భావన అనేది ఉంది అని. आंखें నేత్రాలు दिल की बात बाहर बता देती है। హృదయం యొక్క విషయాన్ని బయటికి చెప్పేస్తుంది. आंखें मिलाने का भी अर्थ समझाते हैं। నేత్రాలని కలిపేటటువంటి విషయాన్ని కూడా అర్థం చేయిస్తారు. क्या अर्थ हुआ? ఏం అర్థమయ్యింది? आंखों से वाइब्रेशन निकलते हैं। నేత్రాల ద్వారా వైబ్రేషన్లు అనేవి వెలువడతాయి. बाप सुख का सागर है, తండ్రి సుఖం యొక్క సాగరుడయ్యారు. तो कैसे वाइब्रेशन फील होना चाहिए? అయితే ఎటువంటి వైబ్రేషన్లు అనేవి ఫీల్ అవ్వాలి?
देखने वालों को చూసేటటువంటి వారికి बाप की दृष्टि से ही सुख के वाइब्रेशन फील होने चाहिए। తండ్రి యొక్క దృష్టి ద్వారానే సుఖం యొక్క వైబ్రేషన్లు అనేవి ఫీల్ అవ్వాలి. अगर सुख के वाइब्रेशन फील नहीं होते ఒకవేళ సుఖం యొక్క వైబ్రేషన్లు అనేవి ఫీల్ అవ్వకపోయినట్లయితే इससे क्या साबित हुआ? దీని ద్వారా ఏం రుజువవుతుంది? जैसी दृष्टि ఎటువంటి దృష్టో वैसी सृष्टि में बाप का रूप दिखाई देता है। అటువంటి సృష్టి అనేది తండ్రి యొక్క రూపం అనేది కనిపిస్తుంది. अपने को आत्मा समझ बाप को याद करो। తమని తాము ఆత్మ అనుకొని తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. देवान में रह करके बाप को याद करते हैं దేహ భానంలో ఉండి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే तो अपना ही अहंकार चढ़ जाता है। అప్పుడు తమ యొక్క అహంకారమే ఎక్కుపోతుంది. बाप से తండ్రితోని जिससे प्यार पूर्वक आंखें मिलनी चाहिए ఏదైతే ప్యారు పూర్వకమైన ప్రేమ పూర్వకమైన నేత్రాలు అనేవి కలవాలో वो आंखें ఆ నేత్రాలు मिला ही नहीं सकती। కలుపుకోలేరు. ये है याद की यात्रा। ఇదయ్యింది యాది యొక్క యాత్ర. दुनिया में भी ऐसे ही होता है। ప్రపంచంలోని కూడా అలాగే ఉంటుంది. कोई को घड़ी दो घड़ी प्यार से देख लेंगे ఎవరినైనా గడియ 2 గడియలు ప్రేమతో చూసేసినట్లయితే तो याद आता रहेगा, అప్పుడు గుర్తొస్తూ ఉంటారా? या कोई को धिक्कार से देखेंगे तो याद आएगा। లేక ఎవరినైనా తిరస్కార దృష్టితో చూసినట్లయితే జ్ఞాపకం వస్తారా? कोई एक दूसरे को क्रोध से देखेंगे तो याद आवेगा। ఎవరైనా ఒకరిని ఒకరు క్రోధం యొక్క దృష్టితో చూసినట్లయితే గుర్తొస్తారా? या प्यार से देखेंगे तो याद आवेगा। లేక ప్రేమతో చూసినట్లయితే జ్ఞాపకం వస్తారా? ये दृष्टि का नियम है। ఇది దృష్టి యొక్క నియమం అయ్యింది. लगाव पूर्वक जिसको देखा जाता है ప్రేమపూర్వకంగా ఎవరినైతే చూడడం జరుగుతుందో वो याद వారు जरूर आता है। గుర్తుకి తప్పకుండా వస్తారు. इसको योगाग्नि कहा जाता है। దీనిని యోగాగ్ని అనడం జరుగుతుంది. क्या ఏంటి? रावण ने भी देखा था। రావణుడు కూడా చూశాడు. रावण ने भगवान राम को రావణుడు భగవంతుడు రాముణ్ణి प्यार की दृष्टि से देखा था ప్రేమ యొక్క దృష్టితో చూసారా? कि हिकारत की दृष्टि से देखा था। లేక తిరస్కార దృష్టితో చూసారా? घृणा की दृष्टि से देखा था। అసహ్య దృష్టితోని చూశారు. तो वो याद स्थायी नहीं हो सकती। అప్పుడు ఆ స్మృతి అనేది స్థాయి రూపంలో ఉండలేదు. मुक्ति तो मिल जाएगी ముక్తి అయితే లభించేస్తుంది. क्योंकि फिर भी याद तो किया ना। ఎందుకంటే జ్ఞాపకం అయితే చేసుకున్నారు కదా. लेकिन కానీ जो आत्मा का लक्ष्य है, ఆత్మ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో आत्मा का लक्ष्य क्या है? ఆత్మ యొక్క లక్ష్యం ఏమయ్యింది? आत्मा का लक्ष्य है ఆత్మ యొక్క లక్ష్యం అయ్యింది सुख भोगे। సుఖాన్ని భోగించాలి. ये आत्मा ये चाहती है हम सुख भोगे। ఎవరైనా ఆత్మ ఇలా కోరుకుంటుందా మేము దుఃఖాన్ని భోగించాలి అని? हैं? कोई नहीं चाहती। ఎవరు కూడా కోరుకోరు. ये आत्मा ये चाहती है कि हम लगातार परम धाम में पड़े रहे, शांति में। ఏ ఆత్మలైనా ఇలా కోరుకుంటారా మేము ఏకదాటిగా పరంధామంలో పడి ఉండాలి అని? सोते ही रहे, పడుకుంటూ ఉండాలి. कोई नहीं चाहता। ఎవరు కూడా కోరుకోరు. सब चाहते हैं అందరూ కోరుకుంటారు कि हमारा शरीर भी रहे, जीवन भी रहे, ఏమనంటే మన శరీరం కూడా ఉండాలి, జీవనం కూడా ఉండాలి. और जीवन में रहते रहते हम क्या भोगे? మరియు జీవనంలో ఉంటూ ఉంటూ మనం ఏం భోగించాలి? सुख और शांति సుఖం మరియు दोनों శాంతి का भोग करें। రెండింటి యొక్క భోగాన్ని కూడా చెయ్యాలి. तो ये हमारे जीवन का लक्ष्य है। ఇది మన జీవనం యొక్క లక్ష్యం అయ్యింది.
आत्माओं का लक्ष्य है, ఆత్మల యొక్క లక్ష్యం అయ్యింది. देह अभिमानियों का ये लक्ष्य దేహాభిమానుల యొక్క లక్ష్యం అనేది ఇది नहीं होता है। అవ్వదు. तो ऐसी योगाग्नि में, అయితే అటువంటి యోగాగ్నిలోని, कौन सी योगाग्नि में? ఎటువంటి యోగాగ్నిలోని, प्यार की लगन की अग्नि में ప్రేమ యొక్క లగన్ యొక్క అగ్నిలోని तुम्हारे जो भी पाप हैं जन्म जन्मांतर के, మీ యొక్క పాపాలు ఏవైతే జన్మ జన్మాంతరాలవి ఉన్నాయో वो सब भस्म हो जाएंगे। అవన్నీ కూడా భస్మమైపోతాయి. और अंदर से मैल भरा हुआ हो तो ఒకవేళ లోపల మైల అనేది నిండి ఉన్నట్లయితే అప్పుడు है? दृष्टि तो लेते हैं, దృష్టి అయితే తీసుకుంటారు. लेकिन दृष्टि लेते लेते नींद आ रही है, కానీ దృష్టిని తీసుకుంటూ తీసుకుంటూ నిద్ర వస్తుంది. तो प्यार भरा हुआ साबित होगा, అప్పుడు ప్రేమ నిండి ఉండినట్లు రుజువవుతుందా? साबित हो जाएगा। सारी सभा के बीच में आसपास वाले समझ जाएंगे। రుజువైపోతుంది. ఇరుగు పొరుగున ఇరుపక్కల కూర్చుండేటటువంటి వారు అర్థం చేసేసుకుంటారు, వీరికి बाप से प्यार नहीं है, नहीं तो जिससे తండ్రితో ప్రేమ అనేది లేదు అని. प्यार होता है ఎవరి మీద అయితే ప్రేమ అనేది ఉంటుందో वो सामने होता है। వారు ఎదురుగా ఉన్నట్లయితే नींद आती है क्या? అప్పుడు నిద్ర వస్తుందా ఏంటి? नहीं। రాదు. रावण के भैया कुंभकर्ण से प्रीति हो सकती है, రావణుడి యొక్క సోదరుడు కుంభకర్ణుడితోటి ప్రీతి అనేది ఉండొచ్చు. क्या? ఏంటి? जो लंबी नींद सोता है अज्ञान की नींद में, ఎవరైతే ఎక్కువ సమయం వరకు అజ్ఞానం యొక్క నిద్రలోని నిద్రిస్తారు और दूसरों को भी మరియు ఇతరుల్ని కూడా अज्ञान की नींद में लंबे टाइम तक सुलाई देता है। అజ్ఞానం యొక్క నిద్రలోని చాలా ఎక్కువ సమయం వరకు పడుకోబెట్టేస్తారు संग के रंग से। సాంగత్యపు రంగుతోని. तो पाप भस्म होने का तरीका बताया అయితే పాపం భస్మం అయ్యేటటువంటి పద్ధతిని చెప్పారు. कि जल्दी से जल्दी पाप कैसे भस्म हो सकते हैं। ఏమనంటే ఎక్కువగా పాపాలనేవి, ఎక్కువలో ఎక్కువ పాపాలనేవి ఏ విధంగా భస్మం అవ్వాలి అని. इस समय ఈ సమయంలోని तुम सब पापात्मा हो। మీరందరూ కూడా పాపాత్మలయ్యారు. आत्मा तो हो, ఆత్మలైతే అయ్యారు. अपन को आत्मा तो समझते हो, స్వయాన్ని ఆత్మ అని అయితే అనుకుంటారు. लेकिन कैसी आत्मा हो? కానీ ఎటువంటి ఆత్మలయ్యారు? पाप आत्मा हो। पाप పాపాత్మలయ్యారు. के बोझ से పాపం యొక్క బరువుతోని सब दबे हुए हो। అందరూ కూడా అణచబడిపోయి ఉన్నారు. जब आत्मा पाप के बोझ से दबी हुई है ఎప్పుడైతే ఆత్మ అనేది పాపం యొక్క బరువుతోని అణచబడి ఉంటుందో तो ऊपर की ओर उड़ेगी, అప్పుడు పై వైపుకు ఎగురుతుందా, ऊंची स्टेज में उड़ेगी, ఉన్నత స్టేజ్లో ఎగురుతుందా, या नीचे जाएगी, లేక కిందకు వెళ్తుందా, भ्रष्ट इंद्रियों की ओर जाएगी, బ్రెస్ట్ ఇంద్రియాల వైపుకు వెళ్తుందా, या श्रेष्ठ इंद्रियों का सुख भोगने की ओर जाएगी। లేక శ్రేష్ఠ ఇంద్రియాల యొక్క సుఖాన్ని భోగించడం వైపుకు వెళ్తుందా? है? भ्रष्ट इंद्रियों की तरफ बार बार बुद्धि को खींच ले जाएगी। బ్రెస్ట్ ఇంద్రియాల వైపుకు బుద్ధి అనేది మాటి మాటికి లాగి తీసుకొని వెళ్ళిపోతుంది. तो तुम सब भ्रष्टाचारी हो गए हो। అయితే మీరందరూ భ్రష్టాచారీలుగా అయిపోయారు. अभी तुम सब पापात्मा हो ఇప్పుడు మీరందరూ పాపాత్మలయ్యారు और మరియు भ्रष्ट आचरण करने वाले, भ्रष्ट इंद्रियों में रमण करने वाले हो गए हो। భ్రష్టాచరణ చేసేటటువంటి వారు భ్రష్ట ఇంద్రియాలలో రమణం చేసేటటువంటి వారుగా అయిపోయారు. इसलिए ये दुनिया है ही दुखधाम। అందువలన ఈ ప్రపంచమే అయ్యింది దుఃఖధామం.
भ्रष्ट इंद्रियों से भ्रष्ट कर्म होंगे భ్రష్ట ఇంద్రియాలతోని భ్రష్ట కర్మలు అవుతాయా या श्रेष्ठ कर्म होंगे। లేక శ్రేష్ఠ కర్మలు అవుతాయా? भ्रष्ट कर्म करते करते భ్రష్ట కర్మల్ని చేస్తూ చేస్తూ दुख की दुनिया गहरी होती जाती है। దుఃఖం యొక్క ప్రపంచం అనేది లోతుగా అయిపోతూ ఉంటుంది. अभी भी ఇప్పుడు కూడా 70 साल बाप को आए हुए हो गए। 70 సంవత్సరాలు తండ్రికి వచ్చి అయిపోయాయి. बच्चे పిల్లలు ज्यादातर ఎక్కువగా दुख की दुनिया में దుఃఖం యొక్క ప్రపంచంలోని गहरे जाते हैं ఎక్కువగా వెళ్తున్నారా, या दुख की दुनिया से లోతుల్లోకి వెళ్తున్నారా, లేక దుఃఖం యొక్క ప్రపంచం నుండి काम होते जा रहे हैं। क्या ఉపరాంగా అయిపోతూ ఉన్నారా? अनुभव करते हैं? ఏం అనుభవం చేసుకుంటున్నారు? 70 साल से ऊपर हो गए। 70 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా అయిపోయాయి. अपने अपने दिल से पूछे తమ తమ హృదయాన్ని అడగండి. कि हमारे मन बुद्धि की स्टेज ఏమనంటే మన యొక్క మనసు బుద్ధి యొక్క స్టేజ్ అనేది क्या है। ఏమయ్యింది? अपन से पहले पूछना चाहिए। తమని తాము మొదట అడగాలి. दूसरों से प्रश्न बाद में करें। ఇతరుల్ని ప్రశ్న అనేది తర్వాత అడగాలి. पहले अपन से पूछना चाहिए। మొదట తమని తాము అడగాలి. दुखधाम वासी हो దుఃఖధామ వాసీలయ్యారా या सुखधाम वासी हो, లేక సుఖధామ వాసీలయ్యారా, नरक वासी हो నరకవాసీలయ్యారా या स्वर्गवासी हो। లేక స్వర్గవాసీలయ్యారా? क्या जवाब आएगा? ఏం జవాబు అనేది వస్తుంది? तुमने तो बहुत ही पाप किए हैं। మీరైతే చాలా పాపాన్ని చేశారు. ये क्या बाप? ఇదేం విషయం అయ్యింది? बाप के बच्चे మనం తండ్రి యొక్క పిల్లలం. हैं? ऊंचे से ऊंचे बाप के बच्चे हम बनते हैं ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలుగా మనం అవుతాం. और फिर हमको ही बाप कहते हैं। क्या ఇప్పుడు మరి మనవల్నే తండ్రి అంటారా ఏంటి? तुमने तो बहुत ही पाप किए हैं। మీరైతే చాలా పాపాన్ని చేశారు. अरे అరే, ऊंचे से ऊंचे बाप के बच्चे ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలు पापात्मा होने चाहिए పాపాత్మలై ఉండాలా या पुण्यात्मा होने चाहिए। లేక పుణ్యాత్మలై ఉండాలా? तो ये क्या कह दिया? అయితే ఇదేమనేశారు? इसलिए कह दिया ఎందువలన అనేశారు అంటే कि रावण के राज्य में ఎందుకంటే రావణుడి యొక్క రాజ్యంలోని द्वापर युग से संग के रंग में आते आते ద్వాపర యుగం నుండి సాంగత్యం యొక్క రంగులోకి వస్తూ వస్తూ द्वैतवादी दुनिया के ద్వైత్వవాది ప్రపంచం యొక్క दो दो मतों से प्रभावित होते होते రెండు మతాలకి ప్రభావితం అవుతూ అవుతూ हम बहुत पापात्मा बन गए। మనం చాలా పాపాత్మలుగా తయారైపోయాం. कोई बड़े आदमी का बच्चा हो ఎవరైనా పెద్ద వ్యక్తి యొక్క పిల్లవాడైనా, मान लो महाराजा राजा का बच्चा हो అనుకోండి మహారాజా రాజు యొక్క పిల్లవాడై ఉంటాడు, और एक रंक का बच्चा हो, మరియు ఒకరు రంక్ యొక్క పిల్లవాడవుతాడు. दोनों कुसंगत में फंस जाए ఇద్దరూ కుసంగంలోని ఇరుక్కుపోయినట్లయితే तो ज्यादा कुसंगी ज्यादा पापात्मा कौन सा बनेगा? ఎక్కువ కుసంగి ఎక్కువ పాపాత్మగా ఎవరు తయారవుతారు? तो हम రాజు యొక్క పిల్లవాడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అయితే మనం भी ऊंच से ऊंच बाप के बच्चे थे। మనం కూడా ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలమై ఉండేవారిమి. और धर्म की आत्माएं जो है వేరే వేరే ధర్మాల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో इतने ऊंचे बाप के बच्चे అంత ఉన్నతమైన తండ్రి యొక్క పిల్లలు नहीं थे। అయి ఉండేవారు కాదు. फिर भी అయినా మనం भी कुसंग में फंस गए మనం కూడా కుసంగాత్యంలోని ఇరుక్కుపోయాము. तो बहुत ज्यादा पाप आत्मा
అయితే చాలా ఎక్కువగా పాపాత్ములుగా అయిపోయాము. ये कारण हुआ। ఇదే కారణం అయ్యింది. नहीं तो हमको बहुत पुण्यात्मा होना चाहिए था। లేకుంటే మనకి చాలా ఎక్కువ పుణ్యాత్మలుగా అయి ఉండాలి. इसको कहा जाता है रावण राज्य का प्रभाव। దీనిని అనడం జరుగుతుంది రావణ రాజ్యం యొక్క ప్రభావం. हमारे ऊपर किसका प्रभाव पड़ गया? మన పైన ఎవరి యొక్క ప్రభావం అనేది పడిపోయింది? रावण का प्रभाव पड़ गया। రావణుడి యొక్క ప్రభావం అనేది పడిపోయింది. माना అనగా 10 शीश वाले का प्रभाव पड़ गया। 10 శిరస్సుల యొక్క ప్రభావం అనేది పడిపోయింది. 10 शीश माना 10 శీసులు తలలు అనగా 10 मन बुद्धि 10 మనసు బుద్ధులు के आधार पर యొక్క ఆధారంగా 10 प्रकार की बातें बनाने वालों का प्रभाव 10 ప్రకారాలైన మాటల్ని తయారు చేసేటటువంటి వారి యొక్క ప్రభావంలోని हमारे ऊपर पड़ गया। ప్రభావం అనేది మన మీద పడిపోయింది. सबसे जास्ती అందరికంటే रावण से हम प्रभावित हो गए। ఎక్కువగా రావణుడితోని మనం ఎక్కువగా ప్రభావితం అనేది అయిపోయాం. हाँ, ఆ, कोई द्वापर के आदि में ही प्रभावित हो गए కొంతమంది ద్వాపర యుగం యొక్క ఆదిలోనే ప్రభావితం అయిపోయారు. और कोई कलयुग के మరియు కొంతమంది కలియుగం యొక్క अंत में जाकर प्रभावित हुए। అంతంలోకి వెళ్లి ప్రభావితం అయిపోయారు. इतना तो अंतर पड़ता है। ఇంతైతే తేడా అనేది పడుతుంది. बाकी ऐसा कोई बाप का बच्चा नहीं है మిగతా ఎవ్వరూ కూడా అటువంటి తండ్రి యొక్క పిల్లలు లేరు. जो 63 जन्म पूरे होते होते ఎవరైతే 63 జన్మలు పూర్తి అవుతూ बहुत पापात्मा न बनता हो। ఎక్కువగా పాపాత్మగా తయారవ్వలేదేమో. तो इसको कहा जाता है रावण राज्य। అయితే దీనినే అనడం జరుగుతుంది రావణ రాజ్యం. जो बरबसी हमको अपने प्रभाव में लेकर के बहुत पापात्मा बनाई देता है। బరబసి మనల్ని తీసుకొని చాలా పాపాత్మలుగా తయారు చేసేస్తుంది. और सतयुग को कहा जाता है राम राज्य। మరియు సత్యుగాన్ని అనడం జరుగుతుంది రామరాజ్యం. जस्ट अपोजिट। జస్ట్ అపోజిట్. वहाँ कैसे संग के रंग में आते हैं? అక్కడ ఎలాంటి సాంగత్యపు రంగులోకి వస్తాం? नहीं, सतयुग में कहा एक बाप का संग होता है। కాదు, సత్యుగంలో ఎక్కడ ఒక్క తండ్రి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. सतयुग में సత్యుగంలోని राम राज्य होता है ना। రామరాజ్యం ఉంటుంది కదా. राम का स्थापन किया हुआ राज्य है। రాముడు ద్వారా స్థాపన చేసినటువంటి రాజ్యం అయ్యింది. इसलिए राम राज्य कहा जाता है। అందువలనే రామరాజ్యం అని అనడం జరుగుతుంది. उस राम राज्य में ఆ రామరాజ్యంలోని आसुरी राज्य नहीं होता है। ఆసురీ రాజ్యం అనేది ఉండదు. आसुरी धर्मों में कन्वर्ट होने वाली आत्माएं तो हो सकती हैं, ఆసురీ ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలైతే ఉండొచ్చు. लेकिन उनका కానీ వారి యొక్క राज्य नहीं होता है। రాజ్యం అనేది ఉండదు. राज्य किसका होता है? రాజ్యం ఎవరిది ఉంటుంది? राज्य सूर्यवंशियों का होता है, రాజ్యం సూర్యవంశీయులది ఉంటుంది. जो एक बाप से प्रभावित होने वाले होते हैं। ఎవరైతే ఒక్క తండ్రితోనే ప్రభావితం అయ్యేటటువంటి వారై ఉంటారు. तो तुम भी ऐसे समझा सकते हो। అయితే మీరు కూడా ఆ విధంగా అర్థం చేయించగలుగుతారు, అర్థం చేయించవచ్చు. कि प्रभावित माना प्रजा, ఏమనంటే ప్రభావితం అనగా ప్రజ. अनेकों से प्रभावित होने वाले అనేకులతోని ప్రభావితం అయ్యేటటువంటి వారు रावण संप्रदाय, రావణ సంప్రదాయులు. और एक से प्रभावित होने वाले మరియు ఒక్కరితోనే ప్రభావితం అయ్యేటటువంటి వారు राम संप्रदाय बनते हैं।
రామ సంప్రదాయులుగా తయారవుతారు. बल कितने भी बड़े बड़े భలే ఎంత పెద్ద పెద్ద बैठे हो, వారు కూర్చున్నా కూడా उन बड़े बड़े आदमियों से ఆ పెద్ద పెద్ద మనుష్యుల ద్వారా నుండి भाषण करते समय तुम्हें प्रभावित होने की दरकार नहीं है। భాషణ చేస్తున్నప్పుడు మీకు ప్రభావితం అయ్యేటటువంటి అవసరం అనేది లేదు. तुमको మీకు ऐसी बातें समझाने में कोई हर्ज नहीं है। అటువంటి విషయాలని అర్థం చేయించడంలోని ఏమీ కూడా పర్వాలేదు. तुम तो कहते रहते हो మీరైతే అంటూ ఉంటారు कि हम अपनी बात नहीं सुनाते हैं, ఏమనంటే మేము మా విషయాన్ని వినిపించడం లేదు, भगवान वाच భగవాన్ వాచ్ भगवान बात सुनाते हैं, वो बात हम आपको सुनाते हैं। భగవాన్ తండ్రి వినిపిస్తారు, ఆ విషయాన్ని మేము మీకు వినిపిస్తున్నాము. तो कहे चला बड़ा भगवान के बातें सुनाने वाला। వారంటారు భగవంతుడి యొక్క విషయాలను వినిపించేవారు వీరు వచ్చారు. प्रूफ है तेरे पास ఏం ప్రూఫ్ అయ్యింది మీరు భగవంతుడి యొక్క విషయాలను వినిపిస్తున్నారు అని? तू भगवान की बातें सुनाता है, तो बताओ అయితే చెప్పండి, क्या प्रूफ देंगे? ఏం ప్రూఫ్నిస్తారు? हैं? गीता तो मनुष्य की लिखी స్టూడెంట్స్ అన్నారు గీత. గీత అయితే మనుషులు వ్రాసింది అయ్యింది. जो गीता दुनिया में मिल रही है वो भगवान ने गाई है। ఏదైతే గీత అనేది బయట ప్రపంచంలో లభిస్తుందో అది భగవంతుడు గాయనం చేసింది అయ్యిందా? कौन है भगवान? భగవంతుడు ఎవరయ్యారు? हैं? భగవంతుడు ఎదురుగా కూర్చున్నారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. अरे यही तो झगड़ा है। అరే ఇదే కదా జగడా అయ్యింది. वो कहेंगे तुम्हारा भगवान वाच వారంటారు మీ యొక్క భగవాన్ వాచ్ कौन है ఎవరయ్యారు? जो ऐसी ऐसी बातें उवाच करता है। ఎవరైతే అటువంటి విషయాలని ఉవాచ చేస్తారో. तुम्हारा भगवान उवाच नहीं करता है, तुम उवाच करते हो। మీ యొక్క భగవంతుడు ఉవాచని చెయ్యరు, మీరు చేస్తారు. तुम्हारी गर्दन पकड़नी चाहिए। మీ యొక్క మెడని పట్టుకోవాలి. तो क्या जब आप अपनी गर्दन कैसे छोड़ाओगे? అప్పుడు మెడని ఎలా విడిపించుకుంటారు? अब नहीं पकड़ेंगे, वो तो పట్టుకోరు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. పట్టుకోరు, पकड़ेंगे। तुम झूठ వారైతే పట్టుకుంటారు. कहते हो भगवान उवाच, మీరు అసత్యాన్ని చెబుతారు భగవాన్ వాచ అని. नहीं नहीं కాదు కాదు, जब मैं क्या करेगा मेरे भाई रहूंगा तो उनको बताना एक बात सुनूंगा आपको आपकी कुछ सुनना चाहती हूँ। స్టూడెంట్ ఏదో అన్నారు, वो बात अलग। ఆ విషయం వేరయ్యింది. यहाँ सवाल पैदा होता है, तुम जो बार बार कहते हो भगवान कहते हैं, भगवान कहते हैं, हम మీరు ఇక్కడ మాటిమాటికి ప్రశ్న అనేది అంటూ ఉంటారు, భగవంతుడు చెబుతారు नहीं कहते, మేము చెప్పము. तो वो भगवान कौन है? అయితే ఆ భగవంతుడు ఎవరయ్యారు? वो भगवान के बारे में ఆ భగవంతుడు గురించి हमें प्रूफ दो। మాకు ప్రూఫ్నివ్వండి. हाँ चलो, స్టూడెంట్ అన్నారు పదండి, ఎక్కడికి వెళ్ళాలి? नहीं స్టూడెంట్ ఏదో అన్నారు కాదు, सीधा सीधा प्रूफ बताओ తిన్నగా ప్రూఫ్ అని చెప్పండి. कि भगवान बाप आते हैं ఏమనంటే భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో तो ब्रह्मा के द्वारा नई सृष्टि रचते हैं या नहीं रचते? ఏమనంటే బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారా లేక రచించరా? हैं? रचते हैं। రచిస్తారు. प्रूफ है ప్రూఫ్ అనేది ఉంది. कि सारी दुनिया में ఏమనంటే మొత్తం ప్రపంచంలోని इतना बड़ा ब्राह्मणों का परिवार ఇంత పెద్ద బ్రాహ్మణ పరివారం जो ब्रह्मा ने रचा है माउंट आबू में बैठ करके, ఏదైతే బ్రహ్మ మౌంట్ ఆబూలో కూర్చొని రచించారో सारी दुनिया के
మొత్తం ప్రపంచం యొక్క शहर शहर में, నగర నగరంలోని, भारत के तो गांव गांव में భారత్లోనైతే గ్రామ గ్రామాలలోని वो ब्राह्मण परिवार ब्रह्मा की औलाद ఆ బ్రాహ్మణ పరివారం బ్రహ్మ యొక్క సంతానం ब्रह्मा कुमारी विद्यालय బ్రహ్మకుమారి విద్యాలయాలు फैला हुआ है। వ్యాపించబడి ఉన్నాయి. ये प्रूफ है पक्का ఇది పక్కా ప్రూఫ్ అయ్యింది. कि हम ब्रह्मा की ఏమనంటే మనం బ్రహ్మ యొక్క సంతానం అయ్యాము. और जो ब्रह्मा की औलाद है वो ही पक्के ब्राह्मण है। మరియు బ్రహ్మ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారే అసలైన బ్రాహ్మణులు అయ్యారు. बाकी तो आज के ब्राह्मण మిగతా ఈ రోజుల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు मांस మాంసం, शराब త్రాగుడు, वैश्यावृत्ति వైశ్యవృత్తి क्या क्या करते पकड़े जाते। ఏమేం చేస్తూ పట్టుకోబడతారు. हम वास्तव में ब्रह्मा की ओरिजिनल संतान है। మనం నిజానికి బ్రహ్మ యొక్క అసలైన సంతానం అయ్యాం. ब्रह्मा कुमार है ब्राह्मण है। బ్రహ్మ కుమార్ అనగా బ్రాహ్మణులయ్యారు. और वो ब्राह्मण सारी दुनिया में फैल रहे हैं। మరియు ఆ బ్రాహ్మణులు మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తున్నారు. तो क्या प्रूफ नहीं है तुम्हारी आंखों के सामने? అయితే మీ ఎదురుగా ప్రూఫ్ అనేది మీ కళ్ళెదురుగా లేదా? इतना बड़ा परिवार ఇంత పెద్ద పరివారం दुनिया में ప్రపంచంలోని कोई और कोई संस्था है, అటువంటి ఏ సంస్థ అయినా ఉందా? అటువంటిది कोई और ऐसा बड़ा परिवार है అటువంటి పెద్ద పరివారం అనేది వేరేదేదైనా ఉందా? जो एक चूल्हे पर रोटी खाने के लिए तैयार हो? ఎవరైతే ఒక్క పొయ్యి మీద రొట్టెలు తినడానికి రెడీగా ఉంటున్నారేమో? नहीं है। లేరు. ये पक्का प्रूफ है ఇది పక్కా ప్రూఫ్ అయ్యింది. कि भगवान बाप आकर के ब्रह्मा के द्वारा ఏమనంటే భగవంతుడు తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా वेदवाणी వేదవాణి सुनाए रहे हैं। వినిపిస్తున్నారు. तो तुम भगवान वाच कहते रहो। మీరు భగవాన్ వాచ్ అంటూ ఉండండి. कोई झगड़ा करे तो प्रूफ दे दो। ఎవరైనా జగడా చేసినట్లయితే ప్రూఫ్నివ్వండి. शिव भगवान वाच बोलो। శివ్ భగవాన్ వాచ్ అనండి. क्या? ఏంటి? हाँ, ब्रह्मा कोई भगवान नहीं है। బ్రహ్మ భగవంతుడేమీ కాదు. ब्रह्मा अगर भगवान होता బ్రహ్మ ఒకవేళ భగవంతుడు అయినట్లయితే शिव भगवान वाच बोलो। శివ్ భగవాన్ వాచ్ అని అనండి. क्या? ఏంటి? हाँ, ब्रह्मा कोई भगवान नहीं है। బ్రహ్మ ఏమీ భగవంతుడు కాదు. ब्रह्मा अगर भगवान होता బ్రహ్మ ఒకవేళ భగవంతుడు అయినట్లయితే तो ब्रह्मा की दुनिया में पूजा होती, బ్రహ్మకి ప్రపంచంలో పూజ అనేది అవుతుంది. मंदिर होते, మందిరాలుంటాయి, होती है मंदिर। విగ్రహాలుంటాయి. उनकी तो मूर्तियां भी नहीं है, मंदिर भी नहीं है, पूजा भी नहीं होती। వారికైతే విగ్రహాలు లేవు, మందిరాలు లేవు, పూజ కూడా జరగదు. हाँ, ब्रह्मा के मुख से उवाच किया। ఆ, బ్రహ్మ యొక్క ముఖం ద్వారా ఉవాచని చేయడం జరిగింది. वेदवाणी बिना उवाच किए निकलेगी। వేదవాణి ఉవాచ చేయకుండా వెలువడుతుందా? उवाच करना पड़े तो ఉవాచ అనేది చేయాల్సి ఉంటుంది. किसने उवाच किया? అయితే ఎవరు ఉవాచని చేశారు? राम ने उवाच किया, कृष्ण ने उवाच किया, इब्राहिम రాముడు ఉవాచని చేశారా? కృష్ణుడు ఉవాచ చేశారా? बुद्ध क्राइस्ट बड़े बड़े ग्रेट फादर्स ने उवाच किया। ఇబ్రహీం, బౌద్ధ, క్రైస్ట్ పెద్ద పెద్ద గ్రేట్ ఫాదర్స్ ఉవాచని చేశారా? किसने उवाच किया? ఎవరు ఉవాచ చేశారు? राम ने उवाच किया। స్టూడెంట్ అన్నారు రాముడు ఉవాచని చేశారు అని. రాముడు ఉవాచ చేశారా? फंस गए। మళ్ళీ ఇరుక్కుపోయారు. शिव भगवान उवाच, శివ్ భగవాన్ వాచ్. उस भगवान ने उवाच किया ఆ భగవంతుడు ఉవాచని చేశారు जो सदा शिव कहा जाता है। ఎవరైతే సదాశివుడు అని అనడం జరుగుతుందో. क्या? ఏంటి? एक क्षण भी ऐसा नहीं पकड़ा जाएगा उसके जीवन में ఒక్క క్షణం కూడా అటువంటిది పట్టుబడదు
అతని యొక్క జీవనంలోని जो अकल्याणकारी हो, ఏదైతే అకల్యాణకారి అవుతుందేమో, जो भी करता है ఏదైతే చేస్తారో कल्याण करता है, కళ్యాణాన్ని చేస్తారు, जो भी बोलता है ఏదైతే మాట్లాడతారో कल्याण की बात बोलता है, కళ్యాణం యొక్క విషయాలని చెబుతారు. जहाँ भी देखता है ఎక్కడ చూసినా కూడా कल्याण की दृष्टि से देखता है, కళ్యాణం యొక్క దృష్టితోని చూస్తారు. जहाँ भी जैसे भी वाइब्रेशन छोड़ेगा ఎక్కడ ఏ విధమైనటువంటి వైబ్రేషన్ని విడిచిపెట్టినా కూడా, क्रोध का भी वाइब्रेशन छोड़ेगा క్రోధం యొక్క వైబ్రేషన్లు విడిచిపెట్టినా కూడా, तो भी అయినా కూడా कल्याण ही कल्याण भरा हुआ होगा. కళ్యాణమే కళ్యాణం అనేది నిండి ఉంటుంది. कल्याण का ही नाम शिव है కళ్యాణకారి పేరు శివుడయ్యింది. और सच्चाई से ही कल्याण होता है. మరియు సచ్చాయి ద్వారానే కళ్యాణం అనేది జరుగుతుంది. झूठ से कभी कल्याण नहीं होता. అసత్యం ద్వారా కళ్యాణం అనేది ఎప్పుడూ జరగదు. सत्य को ही शिव कहा जाता है. सत्यम సత్యాన్నే శివుడు అని అనడం జరుగుతుంది. शिवम. సత్యం శివం. और जो सच्चाई है మరియు ఏదైతే సచ్చాయి అనేది ఉంటుందో, कल्याणकारी है కళ్యాణకారి ఉంటుందో वो ही सुंदर है. అదే సుందరం అయ్యింది. उसको भगवान कहा जाता है. దీనినే భగవంతుడు అని అనడం జరుగుతుంది. अंग्रेज लोग भी मानते हैं गॉड इज ट्रुथ. అంగ్రేజీలు కూడా ఒప్పుకుంటారు గాడ్ ఈజ్ ట్రూత్. सच्चाई को भगवान कहा जाता है. సచ్చాయిని భగవంతుడు అని అనడం జరుగుతుంది. तो उस शिव भगवान वाच ఆ శివ భగవాన్ వాచ్ जिसको कहा जाता है ఎవరినైతే అనడం జరుగుతుందో, हम सब उसकी संतान है. మనం అందరము అతని యొక్క సంతానమయ్యాం. उसकी संतान है. ఎవరి యొక్క సంతానం? हम शिव की संतान है. మనం శివుడి యొక్క సంతానం అయ్యాం. वास्तव में నిజానికి हम ब्रह्मा की भी संतान नहीं है. మనం బ్రహ్మ యొక్క సంతానం కూడా కాదు. पक्का पक्का अगर कहा जाए तो పక్కా ఒకవేళ అనబడినట్లయితే. क्यों? ఎందుకని? क्योंकि हम तो आत्मा है. ఎందుకంటే మనం ఆత్మమయ్యాము. हम आपस में एक दूसरे को भाई बहन की दृष्टि से भी नहीं देखते. మనం పరస్పరం ఒకరిని ఒకరు భాయి, సోదరుడు, సోదరి యొక్క దృష్టితో కూడా చూడము. भाई बहन की दृष्टि से भी अगर देखेंगे భాయి బెహను, సోదరుడు సోదరి యొక్క దృష్టితో ఒకవేళ చూసినా కూడా, तो भी विकार की वासना आ सकती है आज की कलयुगी दुनिया में. అయినా కూడా వికారి వాసన అనేది ఈ కలియుగి కాలంలోని రావచ్చు. अगर साथ साथ रहने लग पड़े, ఒకవేళ తోడులో ఉన్నట్లయితే, साथ सोने लग पड़े, తోడులో పడుకున్నట్లయితే, तो विकारी वासना అప్పుడు వికారి వాసన అనేది जागृत हो जाएगी. జాగృతమైపోతుంది. तो वास्तव में అయితే నిజానికి हम ब्रह्मा की भी औलाद नहीं है. మనం బ్రహ్మ యొక్క సంతానం కూడా కాదు. क्या? ఏంటి? जो कहे ఎవరైతే कि అంటారో हम सिर्फ ब्रह्मा की औलाद है, మేము కేవలం బ్రహ్మ యొక్క సంతానం అయ్యాము, वो सिर्फ सूर्यवंशी है. వారు కేవలం సూర్యవంశీయులయ్యారు. अगर आदि से अंत तक ब्रह्मा की औलाद है, ఒకవేళ ఆది నుండి తీసుకొని అంతిమం వరకు బ్రహ్మ యొక్క సంతానం అయినట్లయితే, आत्मा आत्मा भाई भाई नहीं बने, ఆత్మ భాయిగా తయారవ్వకపోయినట్లయితే, तो दूसरे धर्म में कन्वर्ट हो जाने वाले हो सकते हैं. అప్పుడు ఇతర ధర్మంలోని కన్వర్ట్ అయ్యేవారుగా అవ్వచ్చు. क्योंकि ब्रह्मा की गोद में हर धर्म की आत्मा पालना लेती है. ఎందుకంటే బ్రహ్మ యొక్క ఒడిలోని ప్రతి ధర్మం యొక్క ఆత్మలు కూడా పాలన అనేది తీసుకుంటారు. सिर्फ सूर्यवंशी ही बच्चे ऐसे हैं కేవలం సూర్యవంశీ పిల్లలే అటువంటి వారు ఉన్నారు. जो ब्रह्मा की गोद में ఎవరైతే బ్రహ్మ యొక్క ఒడిలోని आदि से अंत तक नहीं पलते हैं. ఆది నుండి అంతిమం వరకు ఫలింపబడరు. वो सिर्फ पालना लेते हैं. వారు కేవలం పాలన అనేది తీసుకుంటారు. ज्ञान सूर्य शिव की, జ్ఞాన సూర్యుడు శివుడిది. ब्रह्मा के मुख से निकले हुए महावाक्यों
की पालना लेते हैं। బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వెలువడినటువంటి మహావాక్యాల పాలనని తీసుకుంటారు. वो ब्रह्मा की गोद में पलने वाले వారు బ్రహ్మ యొక్క ఒడిలోని పలింపబడేవారు नहीं है। కాదు. ब्रह्मा की गोद को याद करने वाले, देह को याद करने वाले బ్రహ్మ యొక్క ఒడిని, బ్రహ్మ యొక్క దేహాన్ని యాది చేసేటటువంటి వారు नहीं है। కాదు. हम सब आत्माएं हैं। మనం అందరం ఆత్మలమయ్యాము. उस भगवान वाच बाप की संतान है। ఆ భగవాన్ వాచ్ తండ్రి యొక్క సంతానం అయ్యాం. हम ब्रदर्स हैं। మనం బ్రదర్సం అయ్యాం. ब्रदर्स एंड सिस्टर्स भी नहीं है। బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా కాదు. बाकी कृष्ण कोई संतान था, మిగతా కృష్ణుడు ఎవరు సంతానం అనేది ఉండేవారు, ఎవరో సంతానం ఉండేవారు ऐसे नहीं कहेंगे। అలా అని అనడం జరగదు. कृष्ण किसकी संतान था? కృష్ణుడు ఎవరి సంతానం అయి ఉండేవారు? वो तो कहते हैं कृष्ण भगवान था। వారైతే అంటారు కృష్ణుడు భగవంతుడై ఉండేవారు. वास्तव में నిజానికి पता नहीं है। వారికి తెలీదు. हम इस बात का प्रूफ देते हैं। మనం ఈ విషయం యొక్క ప్రూఫ్ని ఇస్తాం. इस बात का ఏ విషయంది? कि कृष्ण ఏమనంటే కృష్ణుడు भगवान नहीं है। ఎవరో భగవంతుడు కాదు. प्रूफ ये है, ప్రూఫ్ ఏంటయ్యిందంటే वो कहते हैं వారంటారు, कृष्ण नारायण वासुदेव। హే కృష్ణ నారాయణ వాసుదేవ. मन वासुदेव नारायण और कृष्ण एक ही आत्मा का नाम है। వాసుదేవుడు కృష్ణుడు ఒకే ఆత్మ యొక్క పేరయ్యింది. जो कृष्ण है वही नारायण है। ఎవరైతే కృష్ణుడయ్యారో అతనే నారాయణుడయ్యాడు कहते हैं ना। అంటారు కదా. और नारायण को सतयुग में ले गए हैं। మరియు నారాయణుడు సత్యుగంలో తీసుకువెళ్ళిపోయారు. 16 कला संपूर्ण नारायण का राज्य कहाँ दिखाया है? 16 కలల సంపూర్ణ నారాయణుడి యొక్క రాజ్యాన్ని ఎక్కడ చూపించారు? सतयुग में दिखाया है। సత్యుగంలో చూపించారు. तो सतयुग में जिस नारायण का राज्य दिखाया है, అయితే సత్యుగంలో ఏ నారాయణుడి యొక్క రాజ్యాన్ని అయితే చూపించారో वो नारायण ఆ నారాయణుడు नारायण बनने से पहले क्या था? నారాయణుడుగా అవ్వడానికి ముందు ఏమయ్యారు? क्या था? ఏమయ్యారు? अरे गीता के ही अनुसार क्या था? అరే గీత అనుసారంగా కూడా ఏమయ్యారు? मनुष्यों ने जो गीता लिखी है उसके अनुसार क्या था? మనుషులు ఏదైతే గీతని వ్రాసారో దాని అనుసారంగా ఏమయ్యారు? नारायण बनने से पहले నారాయణుడుగా అవ్వడానికి ముందు नर था। నరుడు అయ్యారు. फिर उस नर को మళ్ళీ ఆ నరుణ్ణి नारायण किसने बनाया? నారాయణుడిగా ఎవరు తయారు చేశారు? अरे ज्ञान देने वाला तो चाहिए, అరే జ్ఞానం అయితే ఇచ్చేవారైతే కావాలి కదా, बनाने वाला तो चाहिए। తయారు చేసేవారైతే కావాలి కదా. तो साबित हो जाता है అయితే రుజువు అనేది అయిపోతుంది, कि कृष्ण भगवान नहीं है, కృష్ణుడు భగవంతుడు కాదు, नारायण भगवान नहीं है। నారాయణుడు భగవంతుడు కాదు. नारायण को నారాయణుణ్ణి नारायण बनाने वाला भगवान నారాయణుడుగా తయారు చేసేటటువంటి భగవంతుడు वो हो सकता है అతను అవ్వచ్చు जो कभी भी जन्म मरण के चक्र में ఎవరైతే ఎప్పుడూ కూడా జనన మరణ చక్రాల్లోకి नहीं आता है। राम। राम कृष्ण की आत्माएं तो जन्म मरण के चक्र में आती है। రామకృష్ణ ఆత్మలైతే జనన మరణ చక్రాల్లోకి వస్తారు. जो जन्म मरण के चक्र में आते हैं ఎవరైతే జనన మరణ చక్రాల్లోకి వస్తారో उनको ढेर की ढेर रानियां हो सकती है। వారికి ఎక్కువలో ఎక్కువ రాణీలు ఉండొచ్చు. कृष्ण को ढेर की ढेर रानियां दिखाई दी। కృష్ణుడికి ఎక్కువ రాణీలని చూపించేశారు. अरे इतनी ढेर की ढेर रानियां, इतने ढेर के ढेर बच्चे पैदा हुए। అరే ఇంతమంది ఎక్కువ రాణీలు, ఇంతమంది ఎక్కువ మంది పిల్లల్ని చూపించేశారు. फिर उसको एवर प्योर भगवान कैसे कहेंगे? మరి అతన్ని ఎవరి పేరు భగవంతుడని ఎలా అనగలుగుతారు? कहेंगे क्या? అనడం జరుగుతుందా ఏంటి? नहीं कह सकते। అనలేము. भगवान तो భగవంతుడైతే एवर प्योर का टाइटलधारी है ఎవరి ప్యూర్ యొక్క టైటిల్ దారి అయ్యారు. और उसका प्रूफ है। మరియు దాని యొక్క ప్రూఫ్ అయ్యింది. क्या प्रूफ है? ఏం ప్రూఫ్ అయ్యింది? दुनिया में प्रूफ मिलता है उसकी एवर प्योरिटी का। क्या
ప్రపంచంలో ప్రూఫ్ అనేది ఉంటుంది అతని యొక్క ఎవర్ ప్యూరిటీది. हाँ ఏం ప్రూఫ్ అయ్యింది? స్టూడెంట్ ఏదో అన్నారు. सारी दुनिया में शिवलिंग की पूजा देखी गई है. మొత్తం ప్రపంచంలో శివలింగాల యొక్క పూజ అనేది చూడడం జరిగింది. जहाँ जहाँ पुरानी पुरानी खुदाइयाँ हुई हैं, ఎక్కడెక్కడైతే పురాతన త్రవ్వకాలు జరిగాయో जमीन की, భూమివి, वहाँ वहाँ लिंग मूर्तियाँ అక్కడక్కడ मिली हैं. లింగమూర్తులు లభించాయి. उन लिंग मूर्तियों से ही ఆ లింగమూర్తుల ద్వారానే साबित हो जाता है రుజువు అనేది అవుతుంది कि कृष्ण की मूर्ति इतनी पूजा प्राप्त करने वाली नहीं है. ఏమనంటే కృష్ణుడి యొక్క మూర్తి అనేది ఇంత పూజని ప్రాప్తి చేసుకునేది కాదు. लिंग मूर्ति లింగమూర్తి बहुत पूजा, सार्वभौम पूजा प्राप्त करने वाली है. చాలా పూజ, సార్వభౌమ పూజని ప్రాప్తించుకునేది అయ్యింది. तो जो सार्वभौम है ఎవరైతే సార్వభౌమ అయ్యారో भगवान है. వారే భగవంతుడయ్యారు. कृष्ण, కృష్ణుడు, राम రాముడు अथवा कोई भी देवता भगवान అనగా ఎవ్వరూ కూడా భగవంతుడు नहीं हो सकता. అవ్వలేరు. देवताएं भोगी होते हैं దేవతలు భోగిలవుతారా या उनको एवर प्योर कहेंगे. లేక వారిని ఎవరు ప్యూర్ అని అనడం జరుగుతుందా? है? जो भोगी होगा ఎవరైతే భోగి అయి ఉంటారో उसकी आत्मा भोग भोगने से అతని యొక్క ఆత్మ కూడా భోగాన్ని భోగించడం ద్వారా क्षीणता की कला में जाएगी या नहीं जाएगी? క్షీణత యొక్క కలలోకి వెళ్తుందా లేక వెళ్ళదా? जाएगी. వెళ్తుంది. और भगवान सूर्य तो कभी భగవంతుడు సూర్యుడైతే మరియు कलाहीन होता ही नहीं. కళాహీనుడు అవ్వనే అవ్వరు. सूर्य సూర్యుడు कलाओं में नहीं बांधा जाता. కళలలో బంధింపబడరు. चंद्रमा చంద్రుడు कलाओं में बांधा जाता है. కళలలో బంధింపబడతాడు. ये कहते हैं कृष्ण चंद्र, అందువలనే అంటారు కృష్ణ చంద్రుడు, राम चंद्र. రామచంద్ర. तो जो चंद्र है అయితే ఎవరైతే చంద్రుడు ఉంటారో वो भगवान कहाँ से हो गया? మరి అతను భగవంతుడు ఎలా అయిపోయారు? चंद्रमा की तो कलाएं घटती रहती हैं, बढ़ती చంద్రుడు యొక్క కళలైతే తక్కువవుతూ ఉంటాయి, रहती. పెరుగుతూ ఉంటాయి. कलाएं घटती है, కళలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో इसका मतलब దీని అర్థమయ్యింది पृथ्वी से प्रभावित होता है. పృథ్వీకి ప్రభావితం అవుతారు. पृथ्वी माने धरणी, పృథ్వీ అనగా ధరణి, कन्याओं माताओं से प्रभावित होता है. కన్యలకి మాతలకి ప్రభావితం అవుతారు. कन्याओं माताओं रूपी కన్యల మాతల రూపీ छाया चंद्रमा के ऊपर पड़ती है. కన్యల మాతల రూపీ ధరణి రూపీ పరచాయ అనేది చంద్రుడి మీద పడుతుంది. तो उसकी कला అప్పుడు అతని యొక్క కళ कम होती जाती है. తక్కువైపోతూ ఉంటుంది. नहीं तो లేకుంటే चंद्रमा के ऊपर చంద్రుడి పైన कला बढ़ने के लिए కళలు పెరగడం కోసం इसकी डायरेक्ट रोशनी चाहिए. ఎవరి యొక్క డైరెక్టర్ ప్రకాశం అనేది కావాలి. सूर्य की डायरेक्ट रोशनी पड़ती है సూర్యుడి యొక్క డైరెక్ట్ ప్రకాశం అనేది ఎప్పుడైతే పడుతుందో तो चंद्रमा संपूर्ण प्रकाशित होता है. అప్పుడు చంద్రమ సంపూర్ణ ప్రకాశితం అవుతారు. तब कितना कला संपूर्ण कहा जाता है? మరియు ఎన్ని కళల సంపన్నులుగా అనబడతారు? 16 कला संपूर्ण कहा जाता है. 16 కళల సంపూర్ణుడు అని అనబడతారు. कृष्ण भगवान कैसे हो सकता है? కృష్ణుడు భగవంతుడు ఎలా అవ్వగలుగుతారు? भगवान భగవంతుడు तो कभी भी कलाहीन होने का सवाल ही नहीं. ఎప్పుడూ కూడా కళాహీనుడుగా అయ్యేటటువంటి ప్రశ్నే లేదు. न उसकी कलाएं घटती है न उसकी कलाएं बढ़ती. అతని యొక్క కళ అనేది తగ్గదు, అతని యొక్క కళ అనేది పెరగదు. वो कलातीत कल्याण कल्पांतकारी कहा जाता है. అతనిని కళాతీత్
కళ్యాణ కల్పాంతకారి అని అనడం జరుగుతుంది. क्या ఏంటి? ऐसे भी नहीं है అలాగా కూడా ఏమీ కాదు. कि वो इस दुनिया में पार्ट नहीं बजाता है. అతని ఈ ప్రపంచంలో పాత్రని అభినయించరు అని కూడా కాదు. क्या ఏంటి? पार्ट भी बजाता है, పాత్రని కూడా అభినయిస్తారు. लेकिन जो भी पार्ट बजाता है కానీ ఏదైతే పాత్రని అభినయిస్తారో वो कलातीत होकर के पार्ट बजाता है. అది కళాతీతుడుగా అయ్యి పాత్రని అభినయిస్తారు. जो भी पार्ट बजाएगा कर्मेंद्रियों से कर्म करेगा, ఏదైతే పాత్రని అభినయిస్తారో కర్మేంద్రియాలతో కర్మని చేస్తారో कलाओं में क्षीणता नहीं आ सकती. కళలలోని క్షీణత అనేది రాదు. क्या ఏంటి? कलाएं क्षीण नहीं होंगी, కళలు క్షీణం అవ్వవు. माने అనగా आत्मा नीचे नहीं गिर सकती, ఆత్మ కిందకి దిగజారలేదు. आत्मा उत्तरोत्तर ఆత్మ ऊपर ही जाएगी. ఉత్తరోత్తర్ పైకి వెళ్తుంది. वो इस दुनिया में आने के बावजूद भी, అతను ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా, पतित दुनिया में पतित तन में आने के बावजूद भी పతిత ప్రపంచంలో పతిత తనువులో వచ్చినప్పటికీ కూడా कभी ఎప్పుడూ కూడా कोई से प्रभावित नहीं होता. ఎవరికీ కూడా ప్రభావితం అవ్వరు. कोई उसको अपने अंडर दी कंट्रोल ఎవరూ కూడా అతనిని తన అండర్ ద కంట్రోల్ कर नहीं सकता. చెయ్యలేరు. इसलिए गायन भी है आज तक. అందువలనే గాయనం కూడా ఉంది ఈ రోజు వరకు. भारत में भगवान आते हैं భారత్లోని భగవంతుడు వస్తారు. और कोई देश में भगवान మరియు ఏ దేశంలోని కూడా భగవంతుడు नहीं आते हैं. రారు. भारत में जो भगवान आते हैं భారత్లో ఏ భగవంతుడైతే వస్తారో वो भारत सोने की चिड़िया कहा जाता है. ఆ భారత్ అనేది బంగారు పిచ్చుక అని అనబడుతుంది. सोने की चिड़िया का मतलब क्या है? బంగారు పిచ్చుక అంటే ఏమయ్యింది? उस सोने की चिड़िया को हर एक देश वालों ने अपने मुट्ठी में करना चाहा. ఆ బంగారు పిచ్చుకని అన్ని దేశాల వారు తమ గుప్పెట్లోని పెట్టుకోవాలని అనుకున్నారు. अंग्रेजों ने भी मुट्ठी में करना चाहा, मुसलमानों ने भी मुट्ठी में करना चाहा. అంగ్రేజీలు కూడా గుప్పెట్లో తీసుకోవాలని అనుకున్నారు. ముసల్మాన్లు కూడా గుప్పెట్లో తీసుకోవాలని అనుకున్నారు. हर धर्म के लोगों ने अपनी मुट्ठी में करना चाहा, ప్రతి ధర్మం వారు తమ యొక్క గుప్పెట్లోని తీసుకోవాలని అనుకున్నారు. కానీ लेकिन कोई भी अपनी मुट्ठी में ఎవ్వరూ కూడా తమ యొక్క గుప్పెట్లోని नहीं कर सका. చేసుకోలేకపోయారు. कोई भी सदाकाल के लिए भारत को प्रभावित नहीं कर सका. ఎవ్వరూ కూడా సదాకాలికం కోసం భారత్ని ప్రభావితం చేయలేకపోయారు. ये भारत ఈ భారత్ सिर्फ एक से ही प्रभावित होता है కేవలం ఒక్కరి ద్వారానే ప్రభావితం అవుతారు. और वो है भगवान बाप. అది అయ్యారు భగవంతుడు తండ్రి. तो भारत किसकी औलाद हुआ? ఆ భారత్ మరి ఎవరి యొక్క సంతానం అయ్యారు? उसका नाम ही साबित करता है. అతని యొక్క పేరే రుజువు చేస్తుంది. भा माने रोशनी, ज्ञान की रोशनी. భా అనగా ప్రకాశం, జ్ఞానం యొక్క ప్రకాశం. रत माने लगा हुआ, రత్ అనగా ఇముడి ఉంటారు. काहे में लगा हुआ? దేనిలో ఇముడి ఉంటారు? ज्ञान की रोशनी में लगा हुआ. జ్ఞానం యొక్క ప్రకాశంలో ఇముడి ఉంటారు. जब संपन्न स्टेज भारत की बनती है ఎప్పుడైతే సంపన్న స్టేజ్ అనేది భారత్ది తయారవుతుందో तो उसका नाम ही पड़ता है नारायण. అప్పుడు అతని యొక్క పేరే పడుతుంది నారాయణుడు. अयन माने घर, नार అయన్ అనగా ఇల్లు, माने ज्ञान. నార్ అనగా జ్ఞానం. उसका कौन सा घर है? అతనిది ఏమి ఇల్లు అయ్యింది? ज्ञान जल ही उसका घर है. జ్ఞాన జలమే అతని యొక్క ఇల్లు అయ్యింది. ऐसे भी नहीं कहेंगे परम धाम घर है. అలాగా కూడా అనడం జరగదు పరంధామం అతని యొక్క ఇల్లు అని. परम धाम में तो ज्ञान होता ही नहीं పరంధామంలో అయితే జ్ఞానం అనేది ఉండదు. है इस दुनिया में, అయ్యింది ఈ ప్రపంచంలోనే. लेकिन इस दुनिया में रहते हुए भी కానీ ఈ ప్రపంచంలో ఉంటూ కూడా कोई भी कर्म करते हुए भी ఏ కర్మనైనా చేస్తూ కూడా, या कोई भी ఏంటి? कर्मेंद्रिय से भी कर्म करते हुए भी ఏ కర్మేంద్రియాలతోనే కూడా కర్మ చేస్తూ కూడా बुद्धि कहाँ रत रहती है? బుద్ధి అనేది ఎక్కడ ఇమిడి ఉంటుంది? हाँ, భా रोशनी में रत रहती है. ప్రకాశంలోని ఇమిడి ఉంటుంది. जल में रमण करती है. జ్ఞానం యొక్క జలంలోనే రమణం చేస్తూ ఉంటుంది. मिट्टी में रमण करने वाली बुद्धि नहीं होती.
మట్టిలోనే రమణం చేసేటటువంటి బుద్ధి అయి ఉండదు. तो बोला అయితే అన్నారు, जिसको इतनी रानियां कही गई हैं ఎవరికైతే ఇంతమంది రాణీలు అని అనబడ్డారో वो भगवान कैसे हो सकता है? అతను భగవంతుడు ఎలా అవ్వగలుగుతారు? భగవంతుడు रानियों को कंट्रोल करता है, రాణీల్ని కంట్రోల్ చేస్తారా? जैसे दुनिया वाले कंट्रोल करते हैं, ఎలా అయితే ప్రపంచం వారు కంట్రోల్ చేస్తారో ऐसे भगवान कंट्रोल करता है। అదే విధంగా భగవంతుడు కంట్రోల్ చేస్తారా? या स्वतः ही कंट्रोल हो जाती है, प्यार के वशीभूत हो जाती है। లేక స్వతహాగానే ప్రేమ యొక్క వశీభూతం అయిపోతుందా? भगवान कंट्रोल करता है। భగవంతుడు కంట్రోల్ చేస్తారా? तो भगवान तो आकर सिखाता है। భగవంతుడైతే వచ్చి నేర్పిస్తారు. यहाँ जितना दूसरों को डायरेक्शन में चलावेंगे, ఇక్కడ ఎంత ఇతరుల్ని డైరెక్షన్ మీద నడిపిస్తారు, दूसरों को कंट्रोल में रखेंगे, ఇతరుల్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటారో उतना वहाँ डायरेक्शन पर चलना पड़ेगा, అంత అక్కడ డైరెక్షన్ మీద నడవాల్సి ఉంటుంది, कंट्रोल में रहना पड़ेगा। కంట్రోల్లో ఉండాల్సి ఉంటుంది. तो भगवान दूसरों को सिखाता है, खुद नहीं करता అయితే భగవంతుడు ఇతరులకు నేర్పిస్తారు, స్వయం చెయ్యరా है। ఏంటి? खुद करता होगा कि नहीं करता होगा? స్వయం చేస్తారా లేక చెయ్యరేమో? खुद ही ये कार्य करता है। क्या? స్వయమే ఈ కార్యాన్ని చేస్తారు. ఏంటి? सारी दुनिया के ऊपर మొత్తం ప్రపంచం మీద प्यार का शासन करता है। ప్రేమ యొక్క శాసనాన్ని చేస్తారు. मुसलमानों की तरह तलवार का शासन नहीं करता है। ముసల్మాను వల్లే ఖడ్గం యొక్క శాసనం అనేది చెయ్యరు, हिंसा का शासन नहीं करता है। హింస యొక్క శాసనాన్ని చెయ్యరు. अहिंसा परमो धर्म सिखाने वाला है। అహింస పరమో ధర్మ నేర్పించేటటువంటి వారు అయ్యారు. वो परमपिता परमात्मा ఆ పరంపిత పరమాత్మ उसको ये नहीं कह सकते అతనిని ఇలా అనలేము. कि उसकी रानियां हैं। ఏమనంటే అతని యొక్క రాణీలు ఉన్నారు అని. क्या? ఏంటి? रानियां नहीं कहेंगे। రాణీలు అని అనడం जरगదు. क्या कहेंगे फिर? ఏమనడం జరుగుతుంది మరి? पटरानियां कहेंगे। पटरानियां పట్రాణీలు అనడం జరుగుతుంది. भी कृष्ण को होती है, పట్రాణీలు కూడా కృష్ణుడికి ఉంటారు. भगवान को थोड़ा ही होती है। భగవంతుడికి పట్రాణీలు ఉంటారా ఏంటి? अरे भगवान से प्यार करने वाले అరే భగవంతుడితో ప్రేమను చేసేటటువంటి వారు रानी कहे जाते हैं। రాణీలు అని అనబడతారా లేక प्यार होने के बाद जब शादी हो जाती है तब रानी कहे जाते हैं। ప్రేమ జరిగిన తర్వాత ఎప్పుడైతే వివాహం జరిగిపోతుందో అప్పుడు రాణి అని అనబడతారా? तब रानी कहा जाता है। ఎప్పుడు రాణి అని అనబడతారు? तो अभी कौन सी स्टेज है? వివాహం అయిన తర్వాత అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అయితే ఇప్పుడు ఏ స్టేజ్ అయ్యింది? भगवान के साथ एंगेजमेंट किया है భగవంతుడితో పాటు ఎంగేజ్మెంట్ ని చేసుకున్నారా या रानी बन गए हैं? లేక రాణిగా తయారైపోయారా? एंगेजमेंट है। ఎంగేజ్మెంట్ అయ్యింది. कोई भी ये नहीं कहेगा कि हमने भगवान से शादी कर ली। ఎవ్వరూ కూడా ఇలా అనడం జరగదు, మేము భగవంతుడితో వివాహాన్ని చేసేసుకున్నాం. एंगेजमेंट होना माने दिल लग गई। ఎంగేజ్మెంట్ అవ్వడం అంటే హృదయం మనసు అనేది వెళ్ళిపోయింది. दिल लगी हुई है, మనసు అనేది పెట్టబడింది लेकिन కానీ कोई शादी के बंधन में नहीं बंध गए। వివాహం యొక్క బంధనంలో బంధింపబడలేదు. तो रानियां राम कृष्ण को हो सकती है। అయితే రాణీలు రామకృష్ణులకు ఉండొచ్చు. भगवान रानी बनाने नहीं आता है, భగవంతుడు రాణిగా తయారు చేయడానికి రాలేదు. क्योंकि रानी जो होती है वो राजा के ఎందుకంటే రాణి ఎవరైతే ఉంటుందో అతను రాజా యొక్క कंट्रोल में होती है। आप రాణి ఎవరైతే ఉంటారో ఆమె రాజా యొక్క కంట్రోల్లో ఉంటుంది, नहीं होती है। ఆధీనమై ఉంటుంది. भगवान तो अधिकारी बनाने आया है। భగవంతుడైతే అధికారిగా తయారు చేయడానికి వచ్చారు. अधिकारी बनाने आया है या అధికారిగా తయారు చేయడానికి వచ్చారా లేక नहीं बनाने आया है?
ఆధీనంగా తయారు చేయడానికి వచ్చారా? अधिकारी बनाने आया है। అధికారిగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. जो खुद अधिकारी बनाने आया है ఎవరైతే స్వయం అధికారిగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారో वो दूसरों को रानियां कैसे बना देगा? అతను ఇతరులకి రాణిగా ఎలా తయారు చేస్తారు? हाँ, बोला है అన్నారు. कि तुम बच्चे ऐसे समझो పిల్లలైన మీరు అలా అనుకోండి. कि साहब आया हुआ है। ఏమనంటే సాహబు వచ్చి ఉన్నారు. क्या ఏంటి? बाप कोई तुमको गुलाम नहीं बनाते हैं। తండ్రి మిమ్మల్ని ఏమి దాసీలుగా తయారు చెయ్యరు. क्या ఏంటి? बाप गुलाम बनाने नहीं आया है, తండ్రి దాసీలుగా తయారు చేయడానికి రాలేదు. लेकिन కానీ अपने अंदर ऐसा समझो మీరు మీ లోపల అలా అనుకోండి. ईश्वरीय सेवा के लिए हम बाप के गुलाम हैं। ఈశ్వరీయ సేవ కోసం మేము తండ్రి యొక్క ఆధీనం అయ్యాం, గులాం అయ్యాం. आत्माओं के अंदर से ये वृत्ति हो, ఆత్మ లోపల ఈ వృత్తి అనేది ఉండాలి, समर्पण भाव की। సమర్పణ భావనది. भगवान భగవంతుడు समर्पण नहीं करता है, సమర్పణ అనేది చెయ్యరు. భగవంతుడు ఏం చేస్తారు? है? भगवान समर्पण करता है। భగవంతుడు సమర్పణ చేస్తారా? भगवान अपना बनाता है। భగవంతుడు తమ వారిగా చేసుకుంటారు. क्या करता है? ఏం చేస్తారు? एक होता है ఒకటవుతుంది समर्पण करना, సమర్పణ చేయడం, सरेंडर करना, సరెండర్ చేయడం. और एक होता है మరియు ఒకటవుతుంది खुशी खुशी अपना मन, ఖుషీగా తమ యొక్క మనసుని अपना दिल తమ యొక్క మనసుని प्रति अर्पित कर देना। తండ్రి ప్రతి అర్పితం చేసేయడం. कर नहीं है दोनों में, अंतर తేడా అనేది లేదా రెండింటిలోని? हो जाते हैं। తేడా అనేది అయిపోతుంది. कृष्ण को तो जब स्वयंवर होता है కృష్ణుడికైతే ఎప్పుడైతే స్వయంవరం అనేది అవుతుందో तो उसका नाम ही बदल जाता है। అప్పుడు అతని యొక్క పేరే మారిపోతుంది. कृष्ण को स्वयंवर होने के बाद नाम बदलता है, కృష్ణుడికి స్వయంవరం అయిన తర్వాత పేరు మారుతుంది. और भगवान को तो మరియు భగవంతుడికైతే इतनी आत्माएं, इतनी सजनियां, ఇంతమంది ఆత్మలు, ఇంతమంది సజనీయాలు, ప్రియురాళ్ళు अर्पण में करती हैं अपने को, అర్పణమై చేస్తుంది తమని తాము. परंतु भगवान का नाम కానీ భగవంతుడి యొక్క పేరు नहीं बदलता। उसका तो మారదు. एक ही नाम शिव है, అతని యొక్క పేరే ఒకటి శివుడయ్యింది. जो कभी बदलता नहीं, అది ఎప్పుడూ కూడా మారదు. सदा शिव है। సదా శివుడయ్యారు. उसको कभी अकल्याणकारी అతనిని ఎప్పుడూ కూడా అకల్యాణకారి नहीं कह सकते। అనలేము. हाँ, ऐसे कहेंगे ఇలా అనడం జరుగుతుంది. कि लक्ष्मी नारायण को बच्चे थे, లక్ష్మీనారాయణులకి పిల్లలుండేవారు. ऐसे नहीं कहेंगे राधा कृष्ण को बच्चे थे। అలా అని అనడం జరగదు రాధాకృష్ణులకి పిల్లలు ఉండేవారు అని. हाँ, राधे कृष्ण स्वयंवर के बाद రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత लक्ष्मी नारायण बनते हैं। లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. कहाँ की बात? ఎక్కడి విషయం అయ్యింది? संगम युग की बात है, సంగం యుగం యొక్క విషయం అయ్యింది. जबकि भगवान बाप आते हैं ఎప్పుడైతే భగవంతుడు తండ్రి వస్తారో तो आकर के అయితే వచ్చి नर से नारायण बनाते हैं। నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేస్తారు. कोई नर से डायरेक्ट नारायण बनते हैं, కొంతమంది నరుడి నుంచి డైరెక్ట్ గా నారాయణుడిగా తయారవుతారు. और कोई नर से మరియు కొంతమంది నరుడి నుంచి प्रिंस बनते हैं। ప్రిన్స్ గా తయారవుతారు. एक ही शरीर के द्वारा ఒక్కటే శరీరం ద్వారా एक आत्मा नारायण का टाइटल धारण करती है। ఒక్క ఆత్మ నారాయణుడి యొక్క టైటిల్ ని ధారణ చేస్తుంది. कौन सी आत्मा? ఏ ఆత్మ? राम की आत्मा। రాముడి యొక్క ఆత్మ. और एक आत्मा మరియు ఒక ఆత్మ प्रिंस का टाइटल धारण करती है। ప్రిన్స్ యొక్క టైటిల్ ని ధారణ చేస్తుంది. जिस प्रिंस का ఆ ప్రిన్స్ యొక్క गायन होता है शास्त्रों में। గాయనం అనేది శాస్త్రాలలోని అవుతుంది. राधे अलग कुल की రాధే వేరే కులంది और कृष्ण మరియు కృష్ణుడు अलग कुल का। వేరే కులం వాడు. वास्तव
నిజానికి सतयुग में एक ही कुल होगा या अलग अलग कुल होंगे? సత్యుగంలో ఒకటే కులం ఉంటుందా లేక వేరు వేరు కులాలు ఉంటాయా? वहाँ तो एक ही कुल होता है। అక్కడైతే ఒక్కటే కులం ఉంటుంది. ये संगम युग की बात है, ఇది సంగమ యుగం యొక్క విషయం అయ్యింది. जहाँ ఎక్కడైతే चंद्रवंशी भी होंगे ब्राह्मण చంద్రవంశీలు కూడా ఉంటారు. में, और जहाँ होता है। ये संगम युग की बात है, जहाँ चंद्रवंशी भी होंगे ब्राह्मण చంద్రవంశీలు కూడా ఉంటారు में, और जहाँ బ్రాహ్మణులలోని. ఎక్కడైతే सूर्यवंशी भी होते हैं। సూర్యవంశీలు కూడా ఉంటారు. सतयुग में तो एक ही बच्चा पैदा होता है, సత్యుగంలోనైతే ఒకే పిల్లవాడు జన్మ తీసుకుంటాడు. एक ही माँ बाप से, ఒకే మాతాపిత ద్వారా. और वो माँ बाप మరియు ఆ తల్లి తండ్రి एक ही कुल के होते हैं, ఒకే కులం వారై ఉంటారా? सूर्यवंशी होते हैं, సూర్యవంశీ అయి ఉంటారా या दो कुल के होते हैं? లేక రెండు కులాలు వారై ఉంటారా? एक ही कुल होता है। ఒకటే కులం అనేది ఉంటుంది. वहाँ तो ये बात लागू नहीं होती। అక్కడైతే ఈ విషయం అనేది వర్తించదు. हाँ, सतयुग में डायनास्टी चलती है, సత్యుగంలో డినైస్ట్రీ అనేది నడుస్తుంది. तो तुम बच्चों को बाप समझाते हैं అయితే పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. कि अब माँ में कम याद करो, ఇప్పుడు మామేకం యాద్ చెయ్యండి. एक बाप को याद करो। ఒక్క తండ్రిని యాద్ చెయ్యండి. देह के सभी धर्म छोड़ దేహం యొక్క అన్ని ధర్మాలని విడిచిపెట్టి मुझे एक बाप को याद करो, నన్నొక్కడే తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. तो तुम्हारे सभी पाप कट जाओगे। అప్పుడు మీ యొక్క అన్ని పాపాలు కట్ అయిపోతాయి. क्या? ఏంటి? देह के దేహం యొక్క सभी धर्म छोड़ दो। అన్ని ధర్మాలని విడిచిపెట్టండి. क्या क्या धर्म है देह के? దేహం యొక్క ఏమేమి ధర్మాలయ్యాయి? समझते मैं पाप हूँ, ये धारणा हुई ना बुद्धि के अंदर। समझते मैं पाप हूँ, అనుకుంటారు నేను తండ్రిని. ये धारणा हुई ना बुद्धि के ఇది अंदर। ధారణ అయ్యింది కదా బుద్ధి లోపల. समझते मैं पति हूँ, అనుకుంటారు నేను భర్తని, मेरे कंट्रोल में चलना पड़ेगा। నా కంట్రోల్లో నడవాల్సి ఉంటుంది. ये अंदर धारणा है ना बुद्धि में। ఇది ధారణ అనేది బుద్ధిలో ఉంది కదా. तो ये देह के धर्म है। అయితే ఇవి దేహం యొక్క ధర్మాలయ్యాయి. मैं बड़ा भाई हूँ, बाबा हूँ, నేను పెద్దన్నయ్యని, దాదానయ్యాను. सबको मेरी दादागिरी के अंदर चलना पड़ेगा। అందరికీ నా దాదాగిరిలోని నడవాల్సి ఉంటుంది. ये देह की धारणा हुई ना। ఇది దేహం యొక్క ధారణ అయ్యింది కదా. तो बाप बताते हैं ये देह के सभी धर्म అయితే తండ్రి అంటారు ఈ దేహం యొక్క అన్ని ధర్మాలు छोड़ दो, విడిచిపెట్టండి. फिर बाप को याद करो। మళ్ళీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. अब कितने यहाँ ऐसे बैठे हुए होंगे ఇక్కడ ఎంతమంది అటువంటి వారు కూర్చొని ఉన్నారు? है जो ये धारणा पक्की करे। ఎవరైతే ఈ ధారణని పక్కగా చేసుకుంటారేమో. क्या ఏంటి? हम बाप नहीं है, మేము తండ్రిమి కాదు, हम पति नहीं है, భర్త కాదు. हम तो आत्मा आत्मा మేమైతే ఆత్మ भाई भाई। భాయి कितने यहाँ ऐसे సోదరుడు. बैठे हुए हैं ఎంతమంది ఇక్కడ అటువంటి వారు కూర్చొని ఉన్నారు? जो ये धारणा पक्की करते हैं ఎవరైతే ఈ ధారణని పక్కగా చేసుకుంటారో कि हम तुम्हारी अम्मा नहीं है, మేము మీ యొక్క అమ్మ కాదు, तुम हमारे बच्चे बच्चियां नहीं हो, మీరు మా యొక్క పిల్లవాడు కాదు, हम तुम्हारे भाई हैं। మేము మీ యొక్క సోదరుడు అయ్యాం. आत्मा आत्मा ఆత్మ भाई भाई। సోదరుడు. कंट्रोल में चलने और चलाने की बात కంట్రోల్లో నడిపించేటటువంటి విషయం खत्म हो जाती है। సమాప్తి అయిపోతుంది. तो ये देह के धर्म सब అప్పుడు ఈ దేహం యొక్క ధర్మాలన్నీ छोड़ने पड़े, విడిచిపెట్టాల్సి ఉంటుంది. फिर याद करेंगे మళ్ళీ యాది చేసినట్లయితే అప్పుడు तुम्हारे सब మీ యొక్క పాపకర్మలన్నీ साफ करते हैं। इसका मतलब अभी तक जो याद పాపకర్మలన్నీ కూడా కట్ అవుతాయి. దీని అర్థమైంది ఇప్పటి వరకు ఏదైతే किया యాది చేశామో पाप नहीं करते। అవి
వాటి ద్వారా పాపం అనేది కట్ అవ్వలేదా? बेकार गया। అంత వ్యర్థంగా వెళ్ళిపోయిందా? ये तो बड़ा भारी घाटा हो गया। ఇదైతే చాలా పెద్ద నష్టం అనేది అయిపోయింది. ऐसी धारणा అటువంటి ధారణ अभी तक किसने पक्की की है? అటువంటి ధారణ అనేది ఇప్పటి వరకు ఎవరు పక్కాగా చేశారు? ब्राह्मणों ने। బ్రాహ్మణులలోని. हम ब्राह्मण ही नहीं है, మనం బ్రాహ్మణులమే కదా? हैं? रामबली आत्मा ने రామవాలి ఆత్మ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. రామవాలి ఆత్మ, रामबली आत्मा ने धारणा पक्की की है, రామవాలి ఆత్మ ధారణ అనేది పక్కగా చేసేసిందా? हैं? सब पाप कट गए रामबली आत्मा के? రామవాలి ఆత్మ యొక్క పాపాలనేవి కట్ అయిపోయాయా? नहीं। లేదు. अगले किसी में अगर रामवाली आत्मा ने 100% ये धारणा धारण कर ली हो ఒకవేళ రామవాలి ఆత్మ 100% ఈ ధారణ అనేది ధారణ చేసేసినట్లయితే, आत्मा आत्मा ఆత్మ ఆత్మ मेरी భాయి कोई భాయి, पत्नी नहीं, నా భార్యలు ఎవ్వరూ కూడా లేరు, मेरा कोई बच्चा नहीं, నా పిల్లలు ఎవ్వరూ కూడా లేరు, मेरा कोई दूसरा देह का संबंध है ही नहीं। నా యొక్క దేహం యొక్క సంబంధం అనేది వేరేదేది కూడా లేనే లేదు. तो रिजल्ट क्या होनी चाहिए? అప్పుడు రిజల్ట్ ఏమవ్వాలి? सारे पाप कट जाते हैं। అన్ని పాపాలు కట్ అయిపోతాయి. पापात्मा పాపాత్మ టైటిల్ खत्म हो जाता है। సమాప్తి అయిపోతుంది. तो रामबली आत्मा का पापात्मा टाइटल खत्म हो जाए तो అయితే రాముడు యొక్క ఆత్మ యొక్క పాపం అనేది కట్ అయిపోయినట్లయితే, टाइटल खत्म हो जाता है। तो रामबली आत्मा का पापात्मा टाइटल खत्म हो जाए అయితే రామవాలి ఆత్మ యొక్క పాపాత్మ యొక్క టైటిల్ అనేది సమాప్తి అయిపోయినట్లయితే, तो शिव बाबा प्रवेश करेगा? అప్పుడు శివ్ బాబా ప్రవేశిస్తారా? हैं? तो प्रवेश ही नहीं करेगा। ప్రవేశించరు. हाँ, जब तुम्हारे सारे पाप कट जाएंगे హా, ఎప్పుడైతే మీ యొక్క అన్ని పాపాలు కట్ అయిపోతాయో, तो तुम सतो प्रधान बन करके स्वर्ग में चले जाएंगे। అప్పుడు మీరు సతో ప్రధానంగా తయారయ్యి స్వర్గంలోకి చేరుకుంటారు. आत्मा सतो प्रधान बनेगी ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. और कहाँ अनुभव करेगी? మరి ఎక్కడ అనుభవాన్ని చేసుకుంటుంది? स्वयं स्थिति में सदैव अनुभव करेगी। స్వయం స్థితిలోని సదైవం అనుభవం చేసుకుంటుంది. स्वयं स्थिति में सदैव अनुभव करना స్వయం స్థితిలోని సదైవం అనుభవం చేసుకోవడం माना स्वर्ग में అనగా స్వర్గంలోని जाना। వెళ్ళడం. स्वर्ग में స్వర్గంలోని चले गई आत्मा, వెళ్ళిపోయింది ఆత్మ. इसका प्रूफ क्या देखने में आएगा? దీని యొక్క ప్రూఫ్ అనేది ఏం చూడడానికి కనిపిస్తుంది? अपने को भी देखने में आएगा, స్వయానికి కూడా చూడడానికి కనిపిస్తుంది. दूसरों को भी वो प्रूफ देखने में आएगा। क्या ఇతరులకి కూడా చూడడానికి ఆ ప్రూఫ్ అనేది కనిపిస్తుంది. ఏంటి? प्रूफ? ఏం ప్రూఫ్? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. హా, आत्मिक स्थिति में स्थित रहने वाला ఆత్మిక స్థితిలోని స్థిరం అయ్యేటటువంటి వారు कभी भी दुखी ఎప్పుడూ కూడా नहीं हो सकता, దుఃఖీలుగా అవ్వలేరు. सदा सुखी रहेगा। సదా సుఖీలుగా ఉంటారు. नरक में तो अथाह दुख है। నరకంలో అయితే అతాహ దుఃఖం అనేది ఉంటుంది. एक दुख खत्म होता है, ఒక్క దుఃఖం అనేది సమాప్తవుతుంది, दूसरा दुख మరియు రెండో దుఃఖం शुरू हो जाता है। ప్రారంభమైపోతుంది. दो दुख खत्म होते हैं, రెండు దుఃఖాలు సమాప్తి అయిపోతాయి, 4 दुख शुरू हो जाते हैं। 4 దుఃఖాలు ప్రారంభమైపోతాయి. वहाँ स्वर्ग में तो అక్కడ స్వర్గంలోనైతే दुख का नाम निशान नहीं रहेगा। దుఃఖం యొక్క పేరు, గుర్తులు, చిహ్నాలు కూడా ఉండవు. क्या? ఏంటి? उसको कहेंगे దానిని అనడం జరుగుతుంది पुण्यात्मा देवता, పుణ్యాత్మ దేవత. कि पुण्य ही पुण्य है। ఏమనంటే పుణ్యమే పుణ్యమయ్యింది. जिन पुण्यों को 21 जन्म तक उस आत्मा को भोगना है, ఆ పుణ్యాలని 21 జన్మల వరకు ఆ ఆత్మలు భోగించాలి. पाप का नाम निशान उस आत्मा में పాపం యొక్క
పేరు గుర్తులు కూడా ఆ ఆత్మలోని नहीं है। ఉండవు. इसलिए 21 जन्मों तक అందువలనే 21 జన్మల వరకు का नाम निशान उसके जीवन में नहीं हो सकता। దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా వారి యొక్క జీవనంలోని ఉండలేవు. ओम शांति। ఓం శాంతి.